హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ 39 రీజనింగ్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ రీజనింగ్ 46th question. In a certain code STORMED is written as PUTQCDL. How is corners COR and ERS written in that code అనేసి ఒక కోడ్ భాషలో STORMED అను పదమును PUTQCDLగా కోడ్ చేసిన CORNERSను ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని క్వశ్చన్ అడిగాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని ఆల్ఫాబెట్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం త్రూ ఆల్ఫాబెటికల్ కరస్పాండింగ్ నెంబర్స్ చేయడం అనేది బెస్ట్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు STORMED అనే వర్డ్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ నోట్ చేద్దాం. STORMED. సో ఈ వర్డ్ని PUTQCDL అనే వర్డ్గా కోడ్ చేసాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం వర్డ్స్ అనేవి వర్డ్స్లో ఉన్న లెటర్స్ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ ఏమన్నా అవుతున్నాయేమని చెక్ చేయాలి. ఇఫ్ సపోజ్ అవి ఆపోజిట్ లెటర్స్ అయితే మాత్రం మనం కరస్పాండింగ్ నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ అక్కడ ఆపోజిట్ లెటర్స్ కాలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం త్రూ కరస్పాండింగ్ నెంబర్స్ అంటే వాటికి నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్ అనేవి ఎట్లా చేంజ్ అవుతున్నాయి అనేది మనం అట్లా హింట్ ఏదైతే దొరుకుతుందో ఆ హింట్ని బేస్ చేసుకొని సో ఈ ఇచ్చినటువంటి వర్డ్ CORNERS కార్నర్స్ అనే వర్డ్కి అప్లై చేసినట్లయితే ఈజీగా మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేస్తే ఎస్కి P అనేది ఆపోజిట్ లెటర్ అయితే ఏం కాదు, అండ్ ఆర్కి కూడా ఆపోజిట్ లెటర్ కాదు, అండ్ Dకి L కూడా ఆపోజిట్ లెటర్ కాదు. సో ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా ఆపోజిట్ లెటర్ లేదు. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే దీనికి కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. సో S మీన్స్ ఏమవుతుందంటే 19, అండ్ T మీన్స్ 20, O మీన్స్ 15, అండ్ R మీన్స్ 18, and M means 13, E means 5, and D means 4. And similarly, L means 12, D means 4, and C means 3, and Q means 17, and 20, 21, and 16. సో ఇట్లా కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్నాం. కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్న తర్వాత ఇవి ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి సో అనేది ఆ పాయింట్ని మనం అక్కడ హింట్ని తీసుకున్నట్లయితే దాన్ని మనం ఈజీగా అక్కడ ఈ సర్టెన్ కోడ్ని మనం ఎట్లయితే చేస్తున్నాడో ఆ కోడింగ్ ప్రాసెస్ని మనం అక్కడ దానికి అప్లై చేసి ఆ వర్డ్కి ఈజీగా ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ S ఉంది, 19 16గా చేంజ్ అవుతుందంటే -3 అయింది. నెక్స్ట్ 20 21గా చేంజ్ అయింది అని అంటే +1 అయింది, అండ్ 15 20 అని అంటే +20, అండ్ 18 17 అంటే -1. సో అంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈ కోడ్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే మనకు ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా మనకు ఆర్డర్ కనిపించట్లేదు. సో అంటే ఈ ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ ఏం లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ హియర్ 19 20. సో ఇక్కడ చూడండి 19 20గా చేంజ్ అయింది అంటే +1 ఇంక్రీస్ అయింది. సో ఈ 15 16గా చేంజ్ అయింది +1 ఇంక్రీస్ అయింది, అండ్ 20 21గా చేంజ్ అయింది +1 ఇంక్రీస్ అయింది. సో అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ 3 లెటర్స్కి ఏం చేసిందనంటే +1 ఇంక్రీస్ చేసిండు. సో సిమిలర్లీ ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్ని ఇక్కడ చెక్ చేస్తే సో 4 3గా చేంజ్ అయింది -1 అయింది, 13 12గా చేంజ్ అయింది -1 అయింది, 5 4గా చేంజ్ అయింది అని అంటే అగైన్ ఇక్కడ మనకి -1 అయింది. సో అంటే సింప్లీ చూడండి. సో టోటల్ ఇక్కడ 7 లెటర్స్ ఉన్న ఒక వర్డ్ని ఫస్ట్ 3 లెటర్స్కి ఏమో +1 అండ్ అక్కడ షఫుల్ చేస్తూ సో అంటే ఫస్ట్ లెటర్ని ఎండింగ్ లెటర్తో కోడ్ చేస్తున్నాడు, ఎండింగ్ లెటర్ని ఫస్ట్ లెటర్తో, మిడిల్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా కోడ్ చేసిండు. అండ్ సేమ్ మేనర్లో ఇక్కడ కూడా మనకి ఏం చేసిందంటే ఇక్కడ ఏదైతే అప్లై చేసిండో సేమ్ అదే షఫ్లింగ్ ప్రాసెస్ అప్లై చేస్తూ -1 చేసిండు. సో మరి మిడిల్లో ఏమవుతుంది 18 17 అంటే -1 అయింది. సో మరి మిడిల్లో -1 అయింది అని అంటే ఈ ప్రాసెస్ ద్వారా మనకి కోడింగ్ అయింది. ఈ కోడింగ్ ప్రాసెస్ని మనం కార్నర్స్ అనే వర్డ్కి అప్లై చేద్దాం. సో మరి కార్నర్స్ అనే వర్డ్లో CORNERS అనే లెటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఇక్కడ అప్లై చేద్దాం. C మీన్స్ 3 అవుతుంది, O మీన్స్ 15, అండ్ R మీన్స్ 18, N మీన్స్ 14, E మీన్స్ 5, అండ్ R సిమిలర్లీ 18, అండ్ S మీన్స్ 19. సో ఈ లెటర్స్కి కరస్పాండింగ్ నెంబర్స్ ఇచ్చినాం కదా, యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ ఉన్న ప్రాసెస్ని దీనికి అప్లై చేద్దాం. సో మరి ఫస్ట్ 3 లెటర్స్గా ఎండింగ్ 3 లెటర్స్గా ఇక్కడ డివైడ్ చేసిండు. సో ఫస్ట్ సెట్ ఆఫ్ 3 లెటర్స్కి ఏం చేసిండు మనకి +1 వి ఆల్ టు నో +1 చేసిండు. మరి +1 అంటే 3 + 1 ఏమవుతుంది 4,
అండ్ 18 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 19. నెక్స్ట్ 15 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 16. అండ్ సిమిలర్లీ ఇక్కడ -1 చేసింది కదా, అదే ప్రాసెస్ని ఇక్కడ అప్లై చేద్దాం, సేమ్ ప్రాసెస్ని అప్లై చేద్దాం. సో మరి 18 మిడిల్ అండ్ 5 ఇక్కడ మనం ఎండింగ్ లెటర్గా తీసుకుంటున్నాం. స్టార్టింగ్ లెటర్ని ఎండింగ్ లెటర్ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ లెటర్గా తీసుకున్నాం, మిడిల్ లెటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే -1 చేద్దాం. సో మరి 5 - 1 ఏమవుతుంది హియర్ 4. అండ్ 19 - 1 ఏమవుతుంది హియర్ 18. సో 18 - 1 వీ విల్ గెట్ 17. సో మిడిల్ టర్మ్ ఏముంది యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాడు, దాన్ని మనకి -1గా తీసుకున్నాడు. సో 14 - 1 ఏమవుతుంది 13. సో వీటిని కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్నాం, ఆ నెంబర్స్ని ఆల్ఫాబెట్లో కన్వర్ట్ చేసి అక్కడ ఏ ఆప్షన్తో మ్యాచ్ అవుతుందో దాన్ని ఆన్సర్గా చూస్ చేసుకున్నాం. సో 19 మీన్స్ ఏమవుతుంది అని అంటే ఎస్ అవుతుంది. అండ్ 16 మీన్స్ పి, అండ్ 4 మీన్స్ డి, 13 మీన్స్ ఎం, 18 మీన్స్ ఆర్, 17 మీన్స్ క్యూ, అండ్ 4 మీన్స్ డి. సో యాక్చువల్లీ మనం దీన్ని చాలా క్విక్ ప్రాసెస్గా చేయాలి, ఎందుకంటే ఎగ్జామినర్ మనకి చాలా తక్కువ టైం ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని క్లియర్గా సాల్వ్ చేయొచ్చు. సో మరి ఎస్పీడి ఎంఆర్క్యూడి అనేది ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆర్ ఫోర్త్. సో ఎస్పీడి ఎంఆర్క్యూడి అనేది సో మనకి ఫస్ట్ ఆప్షన్లో అపేర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ 46th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినో చెక్ చేద్దాం. వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్. ఈ క్రింది సిరీస్లో తర్వాత వచ్చు అక్షరమును కనుగొను అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ లెటర్స్ అనేవి రిపీటెడ్గా కొన్ని లెటర్స్ అపేర్ అవుతున్నాయి. సో మరి ఫస్ట్ ఇక్కడ మనం దీన్ని ఎట్లా తీసుకోవడానికి అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెటర్ ఏ కనిపిస్తుంది, లెటర్ ఏ. ఓకే, సో లెటర్ ఏ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏబి లెటర్ కనిపిస్తుంది. నెక్స్ట్ సేమ్ కంటిన్యూషన్ సిరీస్లో ఏబి. నెక్స్ట్ ఏబిసి అనే లెటర్ కనిపిస్తుంది, ఏబిసి. నెక్స్ట్ ఏబిసిడి అనే లెటర్స్ కనిపిస్తున్నాయి, ఏబిసిడి, ఏబిసిడి. అండ్ సిమిలర్లీ ఏబిసిడిఈ అనే లెటర్స్ కనిపిస్తున్నాయి, ఏబిసిడిఈ అనే లెటర్స్. అండ్ సేమ్ నెక్స్ట్ ఏబిసిడిఈఎఫ్ అనే లెటర్ కనిపిస్తుంది, ఏబిసిడిఈఎఫ్. సో ఇంతవరకు మనకి ఎగ్జామినర్ ఇచ్చిండు ఇట్లా ఈ సిరీస్ని మనం ఇట్లా నోట్ చేసినాం. సో అంటే ఎవ్రీ టైం ఏమవుతుంది అంటే ఒక లెటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో మన నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేస్తే, సో ఎఫ్ తర్వాత వచ్చే లెటర్ అనేది మనం నోట్ చేద్దాం దీంట్లో, ఏబిసిడిఈఎఫ్ అండ్ జి. సో మనకి ఎగ్జామినర్ ఎఫ్ వరకు ఇచ్చిండు. సో ఎఫ్ వరకు ఇక్కడ మనం స్టాప్ చేస్తే మనకి రావాల్సిన లెటర్ కంటిన్యూషన్గా సిరీస్లో సో జీ అవుతుంది. సో జీ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, జీ ఈజ్ అవర్ ఆన్సర్. సో 47కి థర్డ్ ఆప్షన్. అండ్ 48th క్వశ్చన్ చెక్ చేద్దాం. ప్లస్ డినోట్స్ మల్టిప్లైడ్ బై, అండ్ మైనస్ డినోట్స్ యాడెడ్ టు, అండ్ ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై, అండ్ డివైడెడ్ బై డినోట్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. నెక్స్ట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ అని అన్నాడు. సో తెలుగులో చెక్ చేసినట్లయితే ఒకవేళ ప్లస్ అనగా ఇంటూ, అండ్ నెక్స్ట్ మైనస్ అనగా ప్లస్, అండ్ ఇంటూ అనగా డివైడెడ్ బై, మరియు డివైడెడ్ బై అనగా మైనస్ అయినా ఈ క్రింది వాన్లో ఏది సరి అయినది అని ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్లో 30 డివైడెడ్ బై 8 ఇంటూ 4 మైనస్ ఎక్స్ మైనస్ 6 ప్లస్ 132, 8 ప్లస్ 5 మైనస్ 20 ఇంటూ 4 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 41. అండ్ అంటే ఇక్కడ మనం అకార్డింగ్ టు బాడ్మస్ రూల్, సో అక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి బిట్వీన్లో సింబల్స్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా, సో దాన్ని అకార్డింగ్ టు రూల్ బాడ్మస్ రూల్ వైజ్గా మనం బాడ్మస్ రూల్ని అప్లై చేసి, సో దాంట్లో ఏ స్టేట్మెంట్ అనేది క్లియర్గా కరెక్ట్ అవుతుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఇచ్చిన హింట్ ఏంటంటే ప్లస్ డినోట్సా, ప్లస్ అంటే ఏం తీసుకోవాలి ఇంటూ, మల్టిప్లైడ్ బై అన్నాడు. నెక్స్ట్ మైనస్ డినోట్సా యాడెడ్ టు అన్నాడు, మైనస్ డినోట్సా యాడెడ్ టు అంటే ప్లస్. నెక్స్ట్ ఇంటూ డినోట్స్ డివైడెడ్ బై, సో ఇంటూ డినోట్స్ అంటే ఇంటూ మీన్స్ డివైడెడ్ బై అని ఇచ్చిండు. నెక్స్ట్ అండ్ డివైడెడ్ బై డినోట్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అని ఇచ్చిండు. ఓకే, సో డివైడెడ్ బై మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అని ఇచ్చిండు. సో ఇక్కడ చెక్ చేద్దాం. సో 30 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే, సో ఫస్ట్ ఆప్షన్లో 30 డివైడెడ్ బై మీన్స్ ఏమవుతుంది, డివైడెడ్ బై మీన్స్ మైనస్ 8, అండ్ ఇంటూ మీన్స్ 4, సారీ ఇంటూ 4 అని ఉంది. సో 4 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, ఓకే హియర్, అండ్ మైనస్ మీన్స్ ప్లస్ 6, అండ్ ప్లస్ మీన్స్ హియర్ 1, సారీ ప్లస్ మీన్స్ ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 32 అని ఇచ్చాను. సో దీనికి మనం బాడ్మస్ రూల్ అప్లై చేద్దాం. సో బాడ్మస్ రూల్ అప్లై చేసి ఇక్కడ ఉన్న 32కి ఈక్వల్ అయింది అని అంటే మాత్రం ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా చూస్ చేసుకుందాం. మరి చెక్ చేద్దాం.
సో బాటమస్ రూల్ అంటే హియర్ బ్రాకెట్స్ అపేర్ అవ్వట్లేదు కాబట్టి బ్రాకెట్స్ లేదు, అండ్ ఆఫ్ అనే వర్డ్ కూడా కనిపించట్లేదు లేదు. సో డివిజన్ సింబల్ కనిపిస్తుంది, రైట్, హియర్ డివిజన్ సింబల్ కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. సో 8/4 అంటే 2, అండ్ నెక్స్ట్ మల్టిప్లై సింబల్, డివైడెడ్ బై తర్వాత మల్టిప్లై సింబల్ ఉంది. సో మల్టిప్లై సింబల్ అంటే ఇక్కడ ఏమవుతుంది, 1 × 6 అంటే 6 అవుతుంది, అండ్ బిట్వీన్లో ప్లస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి 30. సో 30 యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం, మైనస్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేసినాం. 30 - 2 + 6 దట్ ఈక్వల్ టు 32. 30 ప్లస్ సైన్ ఉంది ఇక్కడ, ప్లస్ సైన్ ఉన్న నెంబర్ అండ్ +6 ఉంది. 30 + 6 ఏమవుతుంది 36. 36 - 2 34 అవుతుంది. సో ఇక్కడ 34 లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 32 ఉంది. సో ఇది నాట్ ఈక్వల్ టు కాబట్టి సో మనం ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోలేము, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకే, సో సేమ్ మేనర్లో మనం సెకండ్ ఆప్షన్ కూడా అప్లై చేద్దాం. సెకండ్ ఆప్షన్ బేస్ చేసుకొని సో మనం చెక్ చేద్దాం. సిమిలర్లీ ఇక్కడ 8 + 5 ఉంది, ప్లస్ మీన్స్. సో సెకండ్ ఆప్షన్ 8 ప్లస్ మీన్స్ ఏమవుతుంది చూడండి, ప్లస్ మీన్స్ ఇంటూ, సో ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం 5, మైనస్ మీన్స్ +20, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, సో ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 4, సో డివైడెడ్ బై మీన్స్ -6 దట్ ఈక్వల్ టు 41. సేమ్ ఆ బాటమస్ రూల్ని ఇక్కడ అప్లై చేస్తే ఇఫ్ సపోజ్ అది రైట్ సైడ్ ఉన్న వాల్యూ 41కి ఈక్వల్ అయింది అని అంటే మాత్రం కంపల్సరీగా దీని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. రైట్, సో బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు కాబట్టి ఇక్కడ మనం డివిజన్ తీసుకోవాలి. డివిజన్ అంటే ఇక్కడ 20/4 అంటే 5, అండ్ సిమిలర్లీ మైనస్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేసినాం 6 తీసుకున్నాం. 8 × 5 40 అవుతుంది, 40 ప్లస్, సో 40 ప్లస్ సైన్ అండ్ 5 ప్లస్ సైన్. సో ప్లస్ సైన్స్ యాడ్ చేసుకుందాం. 40 + 5 45 - 6 దట్ ఈక్వల్ టు 45 - 6 41. సో 41కి ఈక్వల్ అవ్వట్లేదు కదా, సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కూడా సెట్ అవ్వట్లేదు. ఓకే, సో ఎందుకు అని అంటే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ ట్రూ అని అన్నాడు. సో క్రింది వన్లో ఏది సరి అయినది అని తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు 1, 2 అయితే మనకు రాంగ్ ఫార్మేట్లో ఉన్నాయి. సో సేమ్ మేనర్లో మనం ఏం చేద్దామంటే సేమ్ మేనర్లో ఇక్కడ మనం దానికి థర్డ్ ఆప్షన్కి కూడా చెక్ చేద్దాం. సో థర్డ్ ఆప్షన్కి చెక్ చేస్తే క్లియర్లీ ఏది ఆన్సర్ వస్తుందో చెక్ చేద్దాం. సో థర్డ్ ఆప్షన్లో దే ఆర్ సేయింగ్ 12. ఇన్ థర్డ్ ఆప్షన్ 12 - 12 డివైడెడ్ బై 6 × 6 + 3 దట్ ఈక్వల్ టు 21 అని ఇచ్చింది. సో దీనికి సైన్స్ ఏం చేసినామనంటే మైనస్ మీన్స్ ఏమవుతుంది, హియర్ మైనస్ మీన్స్ ప్లస్, సో 12 + 12 డివైడెడ్ బై మీన్స్ ఏమవుతుంది -6, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 6 ప్లస్ మీన్స్ ఏమవుతుంది ఇంటూ 3 + 21. సో మనం ఇది న్యూ అరేంజ్మెంట్ అనమాట. సో మనం అక్కడ ఉన్నటువంటి సైన్స్ని చేంజ్ చేసిన తర్వాత అకార్డింగ్ టు క్వశ్చన్ వచ్చినటువంటి ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్ అయింది అని అంటే మాత్రం, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయింది అని అంటే మనం చూస్ చేసుకోవచ్చు ఆన్సర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. సో డివిజన్ అంటే 6 / 6 అంటే 1 హియర్, అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి సో ప్లస్ సైన్ ఉంది. ఓకే, సో మల్టిప్లైడ్ సింబల్ ఇక్కడ ఉంది కదా, వై బికాస్ ప్లస్ మీన్స్ ఇంటూ. సో మరి 1 × 3, సో 1 × 3 యాజ్ ఇట్ ఈస్ 21. సో 12 + 12 మైనస్, సో ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి ఈ మైనస్ అయిన యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేసేస్తున్నాం. 1 × 3ని క్లోజ్ చేసేద్దాం. సో అంటే 12 + 12 24 అవుతుంది. 12 + 12 -3 దట్ ఈక్వల్ టు 21. సో 12 + 12 అంటే +12 అండ్ +12 24 -3 దట్ ఈక్వల్ టు 21. సో హియర్ 21 లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 21 = 21 అవుతుంది కదా. సో అంటే సింప్లీ మన ఆన్సర్ మన ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయితే సో ఎంపీ ఈజ్ రిలేటెడ్ టు కేఎన్ ఇన్ ద సేమ్ వే డీజీ ఈజ్ రిలేటెడ్ టు అని ఇచ్చిండు. సో ఎంపీను కేఎన్గా రాసినట్లయితే డీజీను ఏ విధంగా రాయవచ్చు అని ఇచ్చిండు. సో హియర్ ఎంపీ అనే 2 లెటర్స్ని కేఎన్తో కోడ్ చేసిండు. సో మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని మనం అనాలజీ ప్రాసెస్లో తీసుకున్నట్లయితే సో ఆ 2 లెటర్స్ని ఇంకో 2 లెటర్స్తో ఇక్కడ మనకి కోడ్ చేసి చూపించిండు. సో దీన్ని మనం కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్ అయినా కానీ అనాలజీ అయినా కానీ సిమిలర్గానే ఉంటుంది ప్రొసీజర్ అనేది. సో సింప్లీ మనకి ఏమైనా ఆపోజిట్ లెటర్స్ అని చెక్ చేయాలి. సో ఇన్వర్స్ లెటర్స్ కాదు కాబట్టి దానికి కరస్పాండింగ్ నెంబర్స్ ఇచ్చి చెక్ చేద్దాం. సో M means 13, P means 16 and K means 11 and N means 14. సో 13 11గా చేంజ్ అవుతుంది అని అంటే -2 అవుతుంది, అండ్ 16 14గా చేంజ్ అవుతుంది అంటే -2. సో -2 రిలేషన్లో ఉన్నాయి. ఒకసారి మనం డీజీ అనే లెటర్కి డీజీ అనే 2 లెటర్స్కి అప్లై చేద్దాం.
సో మరి అప్లై చేసి -2 ప్రాసెస్ని అక్కడ ఏదైనా లెటర్స్ సెట్ అవుతున్నాయో చెక్ చేద్దాం. D means 4 and G means 7. సో 4 - 2 2 and similarly 7 - 2 5. సో 2 means B and 5 means E. సో BE అనే లెటర్ మన ఆప్షన్లో ఉందా? సో ఉంది. 4th ఆప్షన్లో మనకి BE అనే లెటర్ కనిపిస్తుంది. ఓకే, అండ్ సింప్లీ మనం ఈ అనాలజీ ప్రాసెస్ ద్వారా మనం దీన్ని క్లోజ్ చేసినాం. మీకు ఆ కోడింగ్ డీకోడింగ్ మీద గ్రిప్ ఉన్నట్లయితే ఇట్లాంటి క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 8th to the right of the 16th from the right and of the above arrangement అని ఇష్యూ. ఓకే, సో ఈ అరేంజ్మెంట్లో సో రైట్ సైడ్ ఎండ్ నుంచి రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి 16th లెటర్కి రైట్ సైడ్లో ఉండే 8th లెటర్ అని అడిగాడు. ఇక్కడ చెక్ చేద్దాం. ఇదే తెలుగులో కూడా ఉంది. క్రింద ఇచ్చిన సిరీస్లో కుడివైపు నుండి 16వ మూలకమున. సో మూలకము అని ఎందుకు ఇచ్చినాను అంటే మనకి ఎలిమెంట్స్ అక్కడ ఏమి ఆల్ఫాబెట్స్ లేవు, అన్నీ కూడా నెంబర్స్ లేవు, అన్నీ కూడా మనకి సింబల్స్ లేవు. సో ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ అనేవి క్లబ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని ఎలిమెంట్స్ మూలకంతో ఇక్కడ మనకి కంపారిజన్ చేసుకోవచ్చు. సో మరి దాని ప్రాసెస్లో చెక్ చేస్తే రైట్ సైడ్ ఎండ్ నుంచి 16th లెటర్ అంట. సో అంటే కుడివైపు చివరి నుండి అని ఇచ్చాడు. ఇఫ్ సపోజ్ మనకి 1 2 3 4 5 6 దీనికి రైట్ సైడ్ కుడివైపు చివరి నుండి రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అని అంటే 6 నుంచి కౌంట్ చేయాలి. ఇదే రోలో లెఫ్ట్ సైడ్ ఎండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎండ్ ఎడమ వైపు చివరి నుండి అని అంటేనేమో 1 నుంచి కౌంట్ చేయాలి. ఓకే, సో మరి ఇదే ప్రాసెస్లో అక్కడ కుడివైపు చివరి నుండి 16వ మూలకమునకు కుడివైపున గల 8వ మూలకం అని అన్నాడు. సో అంటే మనం ఇప్పుడు కౌంట్ చేయాల్సింది కుడివైపు చివరి నుండి అంటే ఇట్లా కదా. సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th. సో రైట్ సైడ్ ఎండ్ నుంచి 16th లెటర్ B, రైట్ సైడ్ ఎండ్ నుంచి 16th లెటర్ B. సో ఆ లెటర్కి రైట్ సైడ్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 3ని సెలెక్ట్ చేసుకున్నాను. 3కి రైట్ సైడ్ అంటే ఇట్లానే ఉంటుంది. 3కి రైట్ సైడ్ ఇది, 3కి లెఫ్ట్ సైడ్ ఇది. సో అంటే B అనే లెటర్కి రైట్ సైడ్లో ఉండే 8th లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే 1 2 3 4 5 6 7 and 8. సో అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 4. 4 అనేది ఇక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 51 క్వశ్చన్ నెంబర్ చెక్ చేద్దాం. In a certain code, gold is written as 5124 and a live is written as 2983. How is a VOID written in that code? ఒక కోడ్లో గోల్డ్ను 5124గా మరియు లైవ్ను 2983గా కోడ్ చేసిన VOIDను ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని. ఓకే, సో ఇక్కడ మనకి ఒక వర్డ్ని కొన్ని లెటర్స్ని నెంబర్స్ తోటి మనకి కోడ్ చేస్తూ చూపిస్తున్నాడు. సో మరి ఆ రిలేషన్ ఎట్లా ఉందో ఫైండ్ అవుట్ చేసి మనల్ని ఎగ్జామినర్ ఏ వర్డ్కి అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ వర్డ్కి అప్లై చేస్తే ఎనఫ్ అన్న. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సెయింగ్ గోల్డ్ GOLD ఈజ్ కోడెడ్ యాజ్ 5124. నెక్స్ట్ LIVE ఈజ్ కోడెడ్ యాజ్ 2983. ఓకే, సో హౌ ఈజ్ VOID రిటర్న్ ఇన్ దట్ కోడ్ అని. సో అంటే ఇక్కడ మనం చెక్ చేస్తే గోల్డ్ నేమో 5124గా, లైవ్ నేమో 2983గా కోడ్ చేసి చూపిస్తున్నాడు. సో మరి ఈ ప్రాసెస్లో అక్కడ ఏదైతే లాజిక్ అయితే ఉందో ఆ లాజిక్ని మనం అబ్జర్వ్ చేస్తే సో సింప్లీ మనం ఇక్కడ ఉన్నటువంటి VOID అనే వర్డ్కి మనం అది అప్లై చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, GOLD 5124 అండ్ LIVE 2983 అని అంటే ఇక్కడ మనకి G7 కరస్పాండింగ్ నెంబర్ 5 ఉంది, O15 1 అని అంటే అక్కడ ఏం రిలేషన్ లేదు. సో అంటే కరస్పాండింగ్ నెంబర్స్ తోటి మనకి ఏం ఐడియా అనేది రావట్లేదు కాబట్టి మనం ఆపోజిట్ లెటర్స్ ఏమన్నా చెక్ చేద్దాం. సో G ఆపోజిట్ లెటర్ T అవుతుంది, 20 లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు. ఓకే ఆపోజిట్ లెటర్ Lకి సంబంధించిన నెంబర్ కూడా లేదు. సో ఓకే, సో క్లియర్లీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఎంత చెక్ చేసినా రావట్లేదు. అండ్ నెక్స్ట్ అసలు ఇచ్చిన వర్డ్ని అబ్జర్వ్ చేసినట్లయితే VOID అని ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ దగ్గర మనం ఏం చేయాలి అని అంటే ఈ లెటర్స్ అనేవి ఇక్కడ ఏమైనా రిపీటెడ్గా ఉంటున్నాయేమో చెక్ చేయాలి. V ఇక్కడ అపియర్ అవుతుంది, O ఇక్కడ అపియర్ అవుతుంది, I ఉంది అండ్ D కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి టైమ్స్లో మనం ఏం చేయాలంటే ఇది డైరెక్ట్ కోడింగ్ ప్రాసెస్లో ఉంటుందని అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ కోడింగ్ మీన్స్ ఏమవుతుంది అంటే Gని 5గా, Oని 1గా, Lని 2గా అండ్ Dని 4గా, Lని సిమిలర్లీ 2 అండ్ Iని 9గా, Vని 8గా, Eని 3గా కోడ్ చేస్తాడు అనమాట. దిస్ ఈజ్ ద డైరెక్ట్ కోడింగ్. సో మరి ఈ డైరెక్ట్ కోడింగ్ ప్రాసెస్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GOLD, ఓకే,
GOLD తీసుకుందాం అండ్ LIVE లెటర్స్ తీసుకునేటప్పుడు L ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి L కోడ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం నోట్ చేసి పెట్టేసేస్తాం మన కోడ్. ఓకే, G మీన్స్ ఏమవుతుందంటే 5 అండ్ 1 అండ్ 2 అండ్ 4 ఇట్లా డైరెక్ట్గా కోడ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం L తీసుకున్నాం కాబట్టి L కోడ్ కానీ L అనే లెటర్ని కానీ నేను రిపీట్ చేయట్లేదు. సో నెక్స్ట్ IVE, I ఎక్కడ రిపీట్ అయిందా, రిపీట్ కాలే, V కూడా రిపీట్ కాలే, E కూడా రిపీట్ కాలే. సో I, V అండ్ E. సో ఇట్లా డైరెక్ట్ కోడింగ్ ప్రాసెస్లో నోట్ చేసుకుంటే సింప్లీ మనకు అక్కడ ఉన్నటువంటి ఆ రిలేషన్ అర్థమైపోతుంది. సో అంటే సెకండ్ లెటర్ I ఉంది 9 అండ్ థర్డ్ లెటర్ V ఉంది, V మీన్స్ 8 అండ్ ఫోర్త్ లెటర్ E ఉంది, దట్ మీన్స్ 3. సో ఓకే, ఇప్పుడు మనకి కోడ్లో ఉన్నటువంటి ఎవ్రీ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి VOID, సో VOIDని ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం. సో V మీన్స్ ఏమవుతుంది చూడండి, V మీన్స్ 8 అండ్ O మీన్స్ ఏమవుతుంది 1 అండ్ I మీన్స్ 9 అండ్ D మీన్స్ 4. ఓకే, సో ఇట్లా ఉంది. సో కంప్లీట్గా 8194 అనేది మనం దీని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. 8194 ఎక్కడ అపేర్ అవుతుంది, సో ఫస్ట్ ఆప్షన్లో అపేర్ అవుతుంది. సో 8194 అనేది మనం ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ కోడింగ్ ప్రాసెస్ ఉంది, ఈ డైరెక్ట్ కోడింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా చెక్ చేద్దాం. And how many meaningful English words can be formed with the letters L, M, A, E using each letter only once in each word? సో LMAE అను పదంలోని అక్షరము ఒక అక్షరంలో కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ ఎన్ని అర్థవంతమైన ఆంగ్ల పదములను తయారు చేయవచ్చు అనేది క్వశ్చన్ ఉంది. సో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి LMAE అనే వర్డ్ ఇచ్చింది అనమాట. సో దాంట్లో 4 లెటర్స్ అపేర్ అవుతున్నాయి. ఈ 4 లెటర్స్లో నుంచి ఎవ్రీ లెటర్ని వన్ టైమే యూజ్ చేస్తూ మనం కంప్లీట్గా ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ని, సో వర్డ్స్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే తయారు చేయొచ్చు. బట్ దానికి మీనింగ్ లేకుండా ఉంటే మాత్రం దాన్ని మనం కన్సిడరేషన్లో తీసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 లెటర్స్ని వన్ టైమే యూజ్ చేస్తూ ఒక వర్డ్ని క్రియేట్ చేయాలి. అంటే ఉన్నటువంటి 4 లెటర్స్ని కంపల్సరీగా యూజ్ చేయాలి, ఏ లెటర్ని మిస్ చేయకూడదు. సో మరి అట్లా చెక్ చేస్తే ఫస్ట్ లెటర్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే మెయిల్ అనే వర్డ్గా తీసుకోవచ్చు. ఓకే, సో మెయిల్ అనే వర్డ్గా తీసుకోవచ్చు. M పేరు అవుతుంది, E 1 టైం తీసుకున్నాం, A 1 టైం తీసుకున్నాం, Lని 1 టైం తీసుకున్నాం, ఏ లెటర్ని డబుల్ టైం తీసుకోవాలి. అండ్ సెకండ్ వన్ మేల్గా తీసుకోవచ్చు, మెయిల్ MALE. ఓకే, సో మెయిల్ అనే వర్డ్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ లేమ్, LAME. లేమ్ అనేది కూడా ఒక ఇంగ్లీష్ మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది. సో యాక్చువల్లీ లేమ్ మీన్స్ ఏమవుతుంది అని అంటే లేమ్ కుంటివారని ఇక్కడ మనం లేమ్గా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్ వర్డ్ ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏమవుతుంది అంటే లేమ్కి కుంటివారిని మనం లేమ్ పర్సన్స్గా ఇక్కడ మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇవి మనకి 3 మీనింగ్ఫుల్ వర్డ్స్, MEAL మెయిల్ సెకండ్ వన్, లేమ్ అనేది ఏమవుతుంది అని అంటే మనకి థర్డ్ వర్డ్. సో మనం ఆప్షన్ని ఇక్కడ మనం 4th ఆప్షన్ తీసుకోవచ్చు, 3 వర్డ్స్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అని చెప్పినాం. సో 53, క్వశ్చన్ నెంబర్ 53, మోహన్ వాక్డ్ 20 meters టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, సో మోహన్ వాక్డ్ 20 meters. సో మోహన్ వాక్డ్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఫస్ట్ 20 meters వెస్ట్ డైరెక్షన్. ఓకే, సో వెస్ట్ డైరెక్షన్. సో పడమర దిశలో 20 meters వెళ్ళిందంట. ఓకే, took a right turn and walked 30 meters. Again he took a right turn and walked 20 meters towards which direction as he facing అని ఇచ్చిండు. ఓకే, సో టోటల్లీ ఆయన లెఫ్ట్ సైడ్ ఒకసారి వెస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యిండు, లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి టర్న్ అయ్యి 20-30 meters ఇట్లా వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఏ డైరెక్షన్లో చెప్పమన్నాడు. మోహన్ పడమర దిశలో 20 మీటర్ల దూరం ప్రయాణించను, మరి కుడివైపును తిరిగి 30 మీటర్ల దూరం ప్రయాణించను, మరలా తన కుడివైపునకు తిరిగి 20 మీటర్ల దూరంలో ప్రయాణించాను, అయినా ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడని క్వశ్చన్ అడిగాను. సో సింప్లీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు, పడమర దిశలో ఉన్నాడు. పడమర దిశలో ఎంత దూరం ప్రయాణించిండు, 20 meters. సో హీ మూవ్స్ 20 meters ఇన్ ద వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఆఫ్టర్ దట్ టుక్ ఏ రైట్ టర్న్. సో ఇక్కడ చూడండి కుడివైపునకు తిరిగిందంట టు ద రైట్ ఆఫ్ వెస్ట్ డైరెక్షన్. సో మరి వెస్ట్ డైరెక్షన్కి రైట్ సైడ్లో ఏముంటుంది, నార్త్ డైరెక్షన్. నార్త్ అని అంటే ఉత్తరము. సో ఉత్తర దిశలో ఎంత దూరం ప్రయాణించిండు, 30 meters ట్రావెల్ చేసిన, రైట్ 30 meters. అండ్ నెక్స్ట్ అగైన్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 20 meters. మళ్ళీ ఇక్కడ రైట్ సైడే టర్న్ తీసుకున్నాడంట. ఇక్కడ చూడండి కుడివైపునకు తిరిగిండు, మరలా తను కుడివైపునకు తిరిగి 20 meterల దూరం ప్రయాణించండి. ఇప్పుడు చూడండి, సో నార్త్ డైరెక్షన్లో ఉన్న పర్సన్ రైట్ సైడ్ టర్న్ తీసుకున్నాడు అంటే రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 90 degrees యాంగిల్.
సో అంటే నార్త్కి 90 degrees యాంగిల్ రైట్ సైడ్లో ఏముంటుంది అని అంటే కంప్లీట్గా మనకి ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. ఈస్ట్ మీన్స్ తూర్పు దిశ. సో అక్కడ ఎంత ట్రావెల్ చేసిన 20 మీటర్ ట్రావెల్ చేసిన. ఓకేనా? సో దీన్ని మనం షార్ట్ మెథడ్లో చేసినాం. సో మనం ఎటువంటి డయాగ్రామ్ని యూజ్ చేయకుండా ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఈ ప్రాసెస్లో. సో మరి ఆయన ప్రస్తుతము ఏ దిశలో ఉన్నాడంటే సో సింప్లీ వీ కెన్ సే ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో దీన్నే సపోజ్ మనం డయాగ్రామ్ మెథడ్లో చేయాలి అని అనుకుంటే డయాగ్రామ్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో మన డయాగ్రామ్ మెథడ్ ఎట్లా చేయొచ్చు అంటే మోహన్ పడమర దిశలో 20 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్టు. ఓకే, సో దిస్ ఈస్ ద మోహన్స్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మోహన్. సో మోహన్ వెస్ట్ డైరెక్షన్లో 20 మీటర్ ట్రావెల్ చేసిండు. రైట్, 20 మీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఏం చేసిండు, అతను తన కుడివైపున తిరిగిందంట. సో కుడివైపునకు అంటే వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేసిన తర్వాత కుడివైపునకు అని అంటే ఇది. సో ఇటువైపు డౌన్ సైడ్ వస్తేనేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది, టాప్ సైడ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ వెళ్తేనేమో రైట్ సైడ్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఎంత ట్రావెల్ చేసిన 30 మీటర్స్. రైట్, సో మరి రైట్ సైడ్ టర్న్ తీసుకున్న తర్వాత 30 మీటర్ ట్రావెల్ చేసాడు, 30 మీటర్స్. అండ్ తర్వాత మళ్ళీ కుడివైపుకి తిరిగినాడు. ఇఫ్ సపోజ్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిండు, మరి ఇటువైపు వెళ్తే రైట్ సైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తేనేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్లో మనకు కాదు, రైట్ సైడ్లో అగైన్ రైట్ సైడ్ అన్నాడు కాబట్టి రైట్ సైడ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు 20 మీటర్స్. రైట్, 20 మీటర్ ట్రావెల్ చేసిండు. దిస్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ మోహన్. సో డెస్టినేషన్ పాయింట్ అంటే ఎండింగ్లో ఇక్కడికి వచ్చిండు అనమాట. సో మరి ఎండింగ్లో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఏ డైరెక్షన్ ట్రావెల్ చేసిండు, అది ఈస్ట్ డైరెక్షన్ కాబట్టి మనం ఈస్ట్ డైరెక్షన్గా కన్ఫర్మ్ చేసినాం ఆల్రెడీ. ఓకే, సో ఇట్లా సో మనం నార్మల్ షార్ట్ ప్రాసెస్లో చేయొచ్చు, డయాగ్రామ్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 54. సో నవీన్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ హిస్ మదర్స్ బర్త్డే ఈజ్ ఆఫ్టర్ 14th but before 29th. His sister correctly remembers that their mother's birthday is after 18th but before 23rd. On which date is their mother's birthday nation? Okay, ఇక్కడ చూడండి 29th కాదు, ఇది 20th. ఓకే, 20 ఇది. Navin correctly remembers that his mother's birthday is after 14 but before 20. His sister correctly remembers that their mother's birthday is after 18th but before 23rd. On which date is their mother's birthday? Okay, సో ఏం లేదు, సింప్లీ నవీన్కి గుర్తున్నంత వరకు ఏమవుతుందంటే వాళ్ళ మదర్ బర్త్డే ఆఫ్టర్ 14th. ఓకే, సో ఆఫ్టర్ 14th అంటే 14th ఇది నవీన్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే నవీన్కి ఇట్లా గుర్తుందన్నమాట. సో ఆఫ్టర్ 14 అండ్ బిఫోర్ 20th. ఓకే, సో అంటే 14, 15, 16, 17, 18, 19 అండ్ 20. సో 14కి ఆఫ్టర్ ఉందంట, 20కి బిఫోర్ ఉందని చెప్పిండు. ఇది నవీన్కి గుర్తున్నంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో సేమ్ నవీన్ వాళ్ళ సిస్టర్కి వాళ్ళ మదర్ బర్త్డే అనేది ఎప్పుడు గుర్తుంది అంటే ఎప్పుడు ఉంది అనేది గుర్తుంది అని అంటే పర్టికులర్ డేట్ గుర్తులేదు, ఒక బిట్వీన్ డేట్స్ చెప్తున్నారు అనమాట. హిస్ సిస్టర్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ దైర్ మదర్స్ బర్త్డే ఈజ్ ఆఫ్టర్ 18th. సో అంటే వారి యొక్క తల్లి యొక్క బర్త్డే వాళ్ళ సిస్టర్కి ఏమో 18th తర్వాత కానీ 23rdకి బిఫోర్ కానీ ముందు కానీ ఉన్నట్లని తెలిసిందనమాట. ఓకే, సో నవీన్స్ సిస్టర్కి ఏమవుతుందనంటే ఏం ఐడియా ఉంది అని అంటే ఇక్కడ సో 18 ఆఫ్టర్ 18 అండ్ 19, 20, 21, 22 అండ్ 23. సో 18కి తర్వాత అండ్ 23కి బిఫోర్ అంటే ఇట్లా నోట్ చేసి ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 14 అన్నాడు అంటే 14 కాదు, సో కంపల్సరీ 14 కాదని ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. 20కి బిఫోర్ అని చెప్పింది కానీ 20 అని చెప్పట్లేదు కదా, 20 కూడా కాదు. అండ్ సేమ్ సిమిలర్లీ నవీన్ సిస్టర్కి కూడా వాళ్ళ మదర్ బర్త్డే ఆఫ్టర్ 18, 23కి బిఫోర్ అంటే 18 ఆఫ్టర్ 18 అంటే 18 కాదు, 23 బిఫోర్ అంటే 23 కూడా కాదు. సో ఇక్కడ చూడండి మనకి నవీన్కి బేస్ చేసుకొని కొన్ని కంక్లూజన్స్, కొన్ని డేట్స్ అనేవి ఉన్నాయి. 15, 16, 17, 18, 19. అండ్ నవీన్ సిస్టర్ని బేస్ చేసుకుంటే మనకి 19, 20, 21, 22 కొన్ని డేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 డేట్స్లో ఈ 2 గ్రూప్ ఆఫ్ డేట్స్లో సో మనకి ఏ డేట్స్ అనేవి కంప్లీట్గా మనకి కామన్ ఉన్నాయో అవి ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవాలి. 15 కామన్ ఉందా? లేదు. 16 లేదు, 17 లేదు, 18 లేదు, 19 లేదు. సో ఓకే 19 ఇక్కడ అపేర్ అవుతాయి. సో 19 అండ్ 19. సో అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన డేట్స్లో కంప్లీట్గా ఏ డేట్ అయితే మనకి కామన్గా ఉంటుందో ఆ డేట్ని మనం కంపల్సరీగా ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే నవీన్స్ మదర్స్ బర్త్డే ఏమవుతుంది అని అంటే ఆ మంత్లో 19th డేట్ అవుతుంది. సో మన 19th డేట్ ఉందా? 19th డేట్ 18th, 20th అండ్ 21st అండ్ నన్ ఆఫ్ దిస్. ఓకే 19th లేదు కాబట్టి మన ఆన్సర్ అనేది 4th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్గా ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్. సో ఎప్పుడైనా ఆఫ్టర్ 14 అంటే 14 కన్సిడరేషన్ తీసుకోకూడదు, బిఫోర్ 20 అని అంటే 20ని కూడా కన్సిడరేషన్ తీసుకోకూడదు. నెక్స్ట్ వన్,
Let us get into the 55 question number. In each of the questions given below, which one of the 5 answer figures should come after the problem figures if the sequence were continued? ఈ క్రింద ఇచ్చిన పటంలోని సిరీస్లో తర్వాత వచ్చే పటంను కనుగొను అని అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్స్లో మనకి వి షేప్ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ వి షేప్ సెగ్మెంట్స్ అనేది ఫస్ట్ డయాగ్రామ్. సో దీన్ని మనం ఏగా, దీన్ని బి అండ్ సి, డి అండ్ ఈగా కన్సిడరేషన్లోకి తీసుకుందాం. సో మరి ఏ డయాగ్రామ్లో ఇక్కడ చూడండి, ఏ డయాగ్రామ్లో ఇట్లా అపియర్ అవుతున్నాయి. సో వి షేప్ సెగ్మెంట్ అనేది టాప్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి అండ్ అగైన్ లెఫ్ట్ సైడ్ అండ్ టాప్ సైడ్. సో ఇవి మనకి ఎట్లా చేంజ్ అవుతున్నాయి అంటే చూడండి, టాప్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టాప్ సైడ్ ఇచ్చినటువంటి సెగ్మెంట్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంది, లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి ఉండాల్సింది అది ఆపోజిట్ అయింది. ఇక్కడ చూడండి కొన్ని సింబల్స్, ఆ వి షేప్ సింబల్స్ అనేవి ఇన్వర్ట్ అవుతున్నాయి. ఇన్వర్ట్ మీన్స్ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వి షేప్ సెగ్మెంట్ అంటే వర్టెక్స్ అనేది శీర్షం ఇటువైపు ఉంది కదా, అది రివర్స్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్ సైడ్లో వర్టెక్స్ ఉంది కదా, ఇది బాటమ్ సైడ్కి వచ్చింది. సో అంటే సింప్లీ చెప్పాలి అని అంటే ఇవి రెండు చేంజ్ అయినాయి అనమాట. సో ఏ టు బి డయాగ్రామ్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి ఈ 2 సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. మరి బి టు సి చెక్ చేద్దాం. సో అంటే ఏ టు బికి వెళ్తున్నప్పుడు 2 సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ మనకి ఏమైనాయి అంటే ఇన్వర్ట్ అయినాయి. ఇన్వర్ట్ అవ్వడం అంటే రివర్స్ అవ్వడం. అండ్ నెక్స్ట్ బి టు సిలో చెక్ చేస్తే సో టాప్ సైడ్ ఉండే ఎలిమెంట్ అనేది చేంజ్ అయింది అండ్ లెఫ్ట్ సైడ్లో ఉండే ఎలిమెంట్ ఆపోజిట్ అయింది అంటే ఇన్వర్ట్ అయింది, రైట్ సైడ్ కూడా ఇన్వర్ట్ అయింది అండ్ బాటమ్ సైడ్ కూడా ఇన్వర్ట్ అయింది. సో అంటే బి టు సిలో ఏమవుతుందంటే 4 సెగ్మెంట్స్ అనేవి చేంజ్ అయినాయి. అండ్ సి టు డిలో చెక్ చేస్తే సో టాప్ సైడ్ చేంజ్ అయింది, లెఫ్ట్ సైడ్ చేంజ్ అయింది, రైట్ సైడ్ సిమిలర్ ఉంది, బాటమ్ సైడ్ సిమిలర్ ఉంది. సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సి టు డి డయాగ్రామ్లో ఓన్లీ సి టు డి డయాగ్రామ్లో 2 సెగ్మెంట్స్ చేంజ్ అయినాయి. సెగ్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 చేంజ్ అవుతున్నప్పుడు అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ 2 సెగ్మెంట్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం ఏమో ఇట్లా చేంజ్ అయినాయి, సెకండ్ టైం ఇట్లా చేంజ్ అయినాయి. సో అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇట్లా చేంజ్ అవుతున్నాయి అవి. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఇట్లా చేంజ్ అవుతుంది, సెకండ్ ప్రయారిటీ ఇట్లా చేంజ్ అవుతున్నాయి. సో సింప్లీ ఇక్కడ మనం డి టు ఈలో ఏం చేంజెస్ చూడొచ్చు అని అంటే డి టు ఈలో ఆల్ 4 సెగ్మెంట్స్ చేంజ్ అవ్వాలి. ఓకే, మరి 4 సెగ్మెంట్స్ చేంజ్ అవుతున్నాయా? టాప్ సైడ్ బాటమ్ సైడ్కి వచ్చింది వర్టెక్స్ అనేది శీర్షం అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి మూవ్ అయింది. ఓకే, సేమ్ ప్లేసెస్లో ఉంటుంది, ఇన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, టాప్ సైడ్ టు బాటమ్ సైడ్ చేంజ్ అయింది. 4 సెగ్మెంట్స్ కూడా చేంజ్ అయినాయి. సో అంటే ఇక్కడ మనకు ఒక కంక్లూజన్ తెలిసింది, ఏ టు బీకి అయితేనేమో 2 సెగ్మెంట్స్, బి టు సి అయితేనేమో 4 సెగ్మెంట్స్, సి టు డి అయితేనేమో 2 సెగ్మెంట్స్ అండ్ డి టు ఈ అయితేనేమో 4 సెగ్మెంట్స్. సో అంటే ఇక్కడ నుంచి మనం ఆన్సర్ ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎన్ని షేప్స్ చేంజ్ అవుతాయి అంటే 2 సెగ్మెంట్స్, 2 వి షేప్ సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ చేంజ్ కావాలి. సో మరి 2 వి షేప్స్ చేంజ్ అవ్వాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టు బీకి వెళ్తున్నప్పుడు ఇవి చేంజ్ అయినాయి. సో నెక్స్ట్ సి టు డికి వెళ్తున్నప్పుడు ఇవి చేంజ్ అయినాయి అంటే నెక్స్ట్ చేంజ్ చేయాల్సింది మనం బాటమ్ సైడ్లోవి ఫస్ట్ అంటే థర్డ్ ప్రియారిటీ కింద దీన్ని తీసుకోవాలి. థర్డ్ ప్రియారిటీ కింద ఇవి తీసుకోవాలి అని అంటే టాప్ సైడ్వి లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, ఇవి మాత్రం చేంజ్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని నేను డ్రా చేస్తున్నాను చూడండి, అదే ఆప్షన్ ఉంటే దాన్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ప్రియారిటీ వైజ్గా ఇవి రెండు చేంజ్ అవ్వాలి. సో టాప్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ టాప్ సైడ్, లెఫ్ట్ సైడ్ది యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్గా తీసుకున్నాం అండ్ ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి దాన్ని మనం రైట్ సైడ్కి వి షేప్ని ఇక్కడ తీసుకుందాం, రైట్. నెక్స్ట్ ఇది బాటమ్ సైడ్కి ఉంది కాబట్టి మనం టాప్ సైడ్కి నోట్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉంటే దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, సో మరి టాప్ సైడ్ అండ్ ఇది రాంగ్, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఆల్సో రాంగ్ అండ్ థర్డ్ వన్ ఆల్సో రాంగ్. సో 4th ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఒకసారి చెక్ చేయాలి. అండ్ 2 సెగ్మెంట్స్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రం చిన్న లాజిక్ అనేది ఉంది అక్కడ. 2 సెగ్మెంట్స్ ఇవి 2 చేంజ్ అవుతున్నాయి, తర్వాత ఈ 2 చేంజ్ అవుతున్నాయి, తర్వాత థర్డ్ ప్రియారిటీ ఇది, 4th ప్రియారిటీ ఇది. అట్లా థర్డ్ ప్రియారిటీ కింద దీన్ని మనం అక్కడ అప్లై చేస్తే ఈ నుంచి ఆన్సర్ ఫిగర్ 4 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 అండ్ ఇక్కడ చూడండి 7 × 9 × 1 7 9 63 అండ్ అంటే ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 63 వచ్చింది. అండ్ సిమిలర్లీ 3 × 1 × 7 అండ్ ఇక్కడ కూడా 63 రావాలి. మరి 3 7s are 21, 21 × 3. సో అంటే 3 అనే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే సంథింగ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 21ని 63 వస్తుంది, దట్ ఈస్ 3. సో 3 అనేది ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 57 క్వశ్చన్ నెంబర్ 57 షార్క్స్, వేల్స్ అండ్ టర్టల్స్. షార్క్ మీన్స్ సొరచేప. ఓకే, షార్క్ మీన్స్ సొరచేప. సో దాంట్లోనే మనకి షార్క్ తెలుగులో మనం చెక్ చేసినట్లయితే చేప అంటే ఫిష్ కేటగిరీ కింద వస్తుంది, ఇది ఫిష్ ఫ్యామిలీకి సంబంధించింది అది. నెక్స్ట్ వేల్. సో వేల్స్ అంటే త్రిమింగలం. ఓకే, బ్లూ వేల్స్ అంటే త్రిమింగంలో ఇట్లా నీలి త్రిమింగంలో ఉంటాయి కదా. ఓకే, సో వేల్స్ అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
నీలి తిమింగలములు లేదనంటే నార్మల్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం వేల్స్ అనేవి ఏ కేటగిరీ అని అంటే మామల్స్ కేటగిరీ. సో మామల్స్ కేటగిరీ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే క్షీరదాలుగా తీసుకోవచ్చు తెలుగులో. ఓకే, క్షీరదాలు. నెక్స్ట్ టర్టల్స్. సో టర్టల్స్, ఓకే, టర్టల్స్ అనేవి ఏమవుతాయి అంటే అవి రెప్టైల్స్ అవుతాయి. ఓకే, రెప్టైల్స్ కింద మనకి ఈ కేటగిరీ కింద వస్తున్నాయి. సో అంటే ఇది ఫిష్ కేటగిరీ, చేపలకు సంబంధించింది, క్షీరదాలు మామల్స్ అండ్ రెప్టైల్స్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యామిలీస్కి సంబంధించినవి కాబట్టి వీటిని మనం సపరేట్ వెన్ డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేయాలి. మరి సపరేట్ వెన్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో 57 is 3 అండ్ 58 క్వశ్చన్ నెంబర్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ 12 hours 20 minutes? 12 గంటల 20 నిమిషంల సమయం అవుతున్నప్పుడు ఆ గడియారంలోని 2 ముళ్ళుల మధ్య కోణం కనుగొను. సో ఇక్కడ చూడండి, 2 ముళ్ళులు అని అంటే నిమిషంల ముళ్ళ, సెకండ్ల ముళ్ళ, గంటల ముళ్ళ అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆల్వేస్ ఎగ్జామినర్ యాంగిల్ అడుగుతున్నాడు అని అంటే కంప్లీట్గా అది అవర్ హ్యాండ్, గంటల ముళ్ళుకి అండ్ నిమిషంల ముళ్ళుకి సంబంధించినటువంటి యాంగిలే అడుగుతాడు. సో మరి ఎప్పుడైనా ఎగ్జామినర్ 2 ముళ్ళుల మధ్య కోణము అని అంటే గంటల ముళ్ళుకి నిమిషంల ముళ్ళుకి మధ్య గల కోణంనే ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఓకే, 12-20. సో 12-20 తీసుకుందాం. సో 12 అండ్ 12 అనే నెంబర్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ 20 అనే నెంబర్ మినిట్స్ను రిప్రజెంట్ చేస్తుంది. మరి మనం ఇక్కడ ఓ క్లాక్ మీన్స్ ఏమవుతుందంటే ఆ రౌండ్ క్లాక్ 12 hours క్లాక్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే 20 minutesను రిప్రజెంట్ చేసే నెంబర్ ఏమవుతుంది? ఓకే, 4, దట్ ఈస్ 4. ఓకే, సో మరి 12 minus 4 తీసుకుందాం. సో వీటి గ్యాప్స్ అనేవి తెలియాలి మనకి. 8 గ్యాప్స్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ గ్యాప్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 12, 3, 6 and 9. సో ఇప్పుడు 4 అనే నెంబర్ ఇక్కడ ఉంటుంది, 5 and 1, 2. సో ఆర్ హ్యాండ్ అనేది 12 మీద ఉంది. మరి మినిట్ హ్యాండ్ అనేది ఏ నెంబర్ మీద ఉంటే 20 minutes అవుతుంది అని అంటే 4 మీద తీసుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఈ గ్యాప్స్ తీసుకుంటేనేమో 8 గ్యాప్స్ ఉంటాయి. సో అంటే ఇక్కడ హియర్ 11, 10 and 8 and 7 ఇవి 8 గ్యాప్స్ అవుతాయి. సో మరి ఇక్కడైతే 1, 2, 3, 4 గ్యాప్స్ అవుతాయి. సో మరి ఇప్పుడు 8 గ్యాప్స్ వచ్చింది. 8 గ్యాప్స్ అంటే ఒక గ్యాప్కి ఎగ్జామినర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏం అడిగిన 12-20 అని అడిగాను. సో అంటే ఇక్కడ మీ క్లాక్లో 1 గ్యాప్కి అంటే నెంబర్ టు నెక్స్ట్ నెంబర్ గ్యాప్ అనేది ఆల్వేస్ 30 degrees ఉంటుంది. మరి ఇట్లాంటివి 8 ఉన్నాయనంటే 8 into 30 ఏమవుతుంది? 8 into 30 we will get 240 రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం. సో దాంతో మనం ఆన్సర్ చేయలేం. అంటే మనం ఆన్సర్ చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని యాంగిల్ కింద కన్వర్ట్ చేయాలి. మరి ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 4 గ్యాప్స్ ఉన్నాయి. 4 గ్యాప్స్ అంటే 4 into 30 ఏమవుతుంది? 120. ఓకే, సో 120 ఈజ్ ఏ యాంగిల్. సో అంటే 120 సిమిలర్గా ఇక్కడ మనం చెక్ చేస్తే అది యాంగిల్. సో ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ 8 గ్యాప్స్ తీసుకుంటేనేమో రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణంలోకి వెళ్తున్నాం. 4 గ్యాప్స్ తీసుకుంటేనేమో కంప్లీట్లీ మనం ఏం తీసుకుంటున్నాం అంటే యాంగిల్ తీసుకుంటాం. అంటే మనకు కావాల్సింది పరావర్తన కోణం కాదు, కోణం. ఈ కోణాన్ని చెప్పాలి అని అంటే ఈ 8ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా కానీ మనం షార్ట్ వేలో చేస్తున్నప్పుడు 12 minus 4, ఈ 4 అనే నెంబర్ యాక్చువల్లీ డిజిటల్ క్లాక్లో సో ఇట్లా ఉంటుంది. డిజిటల్ క్లాక్లో 4 అనే నెంబర్ని ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ 4 అనే నెంబర్కి 12 యాడ్ చేసి 16గా కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు సింపుల్గా 4 o'clock అన్నా సేమే, 16 అన్నా కానీ సేమే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం 4ని మనం ఏం చేద్దామంటే 16 అనే నెంబర్గా కన్సిడరేషన్లోకి తీసుకుందాం. 16 అనే నెంబర్గా తీసుకుంటే 4ని ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాం. అంటే ఆల్వేస్ ఈ 2 నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఏమైతే ఉంటుందో ఆ స్మాల్ నెంబర్ని మనం 12 యాడ్ చేసుకొని ఒక బిగ్ నెంబర్గా చేంజ్ చేసుకుంటాం. 12 minus 16 ఏమవుతుంది? 4. సో అంటే ఇక్కడ మనం ఈ 4ని ఈ డయాగ్రామ్ డ్రా చేయకుండా సింపుల్గా ఎట్లా తీసుకోవచ్చు? 2 నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఏది ఉంటే దానికి 12 యాడ్ చేసుకొని డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో మరి డిఫరెన్స్ తీసుకుంటే సింప్లీ ఇక్కడ చూడండి 12 అండ్ అగైన్ నేను చెప్తున్నాను. సో ఆర్ అండ్ ఈజ్ ఆ నెంబర్ 12. సో 12 అనే నెంబర్ మీద ఉంటుంది గంటల ముళ్ళు, నిమిషంల ముళ్ళు అనేది 4 నెంబర్ మీద ఉంటుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ మనకు కావాలి 8 గ్యాప్స్ 4 గ్యాప్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కంప్లీట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ అని అంటే కంప్లీట్గా 6 below ఉండాలి. 6 below రావాలి అని అంటే 12 minus 4 అంటే 8 అవుతుంది కాబట్టి దీన్ని నేను ఏం చేసిన అంటే 16గా చేంజ్ చేసిన. ఇప్పుడు 4ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. 12 minus 16 ఏమవుతుంది? 4. నాకు కావాల్సిన ఈ 4 గ్యాప్స్ ఇక్కడ వచ్చినాయి. ఈచ్ గ్యాప్ 30 degrees కాబట్టి 4 into 30. సో 120 అనేది అప్రాక్సిమేట్గా వచ్చింది. బట్ 120 అనేది అప్రాక్సిమేట్ ఆన్సరే కానీ అక్యురేట్ ఆన్సర్ కాదు. సింప్లీ ఇక్కడ చూడండి 20 minutesలో మినిట్ హ్యాండ్ అనేది ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది అని అంటే ఒక 120 degrees ట్రావెల్ చేసింది. బట్ ఇక్కడ 20 minutesలో 120 degrees ట్రావెల్ చేసినప్పుడు మనకి ఇక్కడ మినిట్ హ్యాండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కన్నా అండ్ ఆర్ హ్యాండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎంత ట్రావెల్ చేస్తుంది?
1 మినిట్కి హాఫ్ డిగ్రీ ట్రావెల్ చేస్తుంది కాబట్టి 20 మినిట్స్లో 20 ఇంటూ హాఫ్ అని అంటే 10 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి 12 - 16 -16 అంటే రిమైనింగ్ వచ్చిన 4 వాల్యూ మైనస్. సో 120 - 10 దట్ ఈక్వల్ టు 120 - 10. ఇక్కడ వచ్చినటువంటి 120 మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. 120 - 10 ఏమవుతుంది అంటే 110 డిగ్రీస్ అవుతుంది. సో 110 డిగ్రీస్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లా సింపుల్గా చేయొచ్చు. ఇది బెస్ట్ షార్ట్ కట్ అనమాట. యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఈజీ వేలో జస్ట్ మనం దీన్ని ఓరల్గా కూడా చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఇఫ్ సపోజ్ దీన్ని మనం ఒకవేళ ఫార్ములా మెథడ్లో చేయాలి అని అంటే మాత్రం వీ హ్యావ్ ఏ యూనివర్సల్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ యాంగిల్. సో దాన్ని ఎట్లా చెక్ చేద్దామంటే, సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు θ దట్ ఈక్వల్ టు అండర్ మాడ్యులస్ 11/2 ఇంటూ మినిట్స్ - 30 ఇంటూ అవర్స్. ఓకే, సో దీన్ని అప్లై చేసినట్లయితే ఇక్కడ అవర్స్ ఏమున్నాయి 12 ఉంది, 12 ఇంటూ 30 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఏమవుతుంది 20. ఓకే, సో 2 10s ఆర్ అండ్ 11 ఇంటూ 10 ఏమవుతుంది అంటే 110. హియర్ 110 మైనస్ 12 3s ఆర్ 36 అంటే 360. ఓకే, 360 వచ్చింది. సో అండర్ మాడ్యులస్. ఓకే, సో మరి 360 మైనస్ 110 అని అంటే 360 - 110 0 1 మైనస్ 6 - 1 ఏమవుతుంది అని అంటే ఇక్కడ 5 హియర్ 3 - 1 ఏమవుతుంది అని అంటే 3 - 1 2 250. ఓకే, సో సేమ్ 360 - 250 చేస్తే ఏమవుతుంది 0. ఎందుకు అని అంటే ఇప్పుడు 250 అనేది మన ఆన్సర్ కాదు. యాక్చువల్లీ 250 అనేది ఏమవుతుంది అని అంటే రిఫ్లెక్స్ యాంగిల్. సో దాన్ని మనం చెక్ చేయడానికి 0 0 6 - 5 అనేది 1 అవుతుంది, 3 - 2 అనేది 1 అవుతుంది. 110 డిగ్రీస్ అనేది ఇక్కడ ఆన్సర్గా వచ్చింది. సో ఇట్లా అకార్డింగ్ టు ఫార్ములా అప్లై చేసుకుని కూడా క్లోజ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఈ ప్రాసెస్లో షార్ట్ మెథడ్లో చేయడం అనేది బెస్ట్ వే. ఓకే, సో 110 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేయండి. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ వెన్స్డే ఆన్ 6th March 1949. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 7th March 1952? 6th March 1949 తేదీన బుధవారం వచ్చినట్లయితే 7th March 1952 తేదీన ఏ రోజు వచ్చిన అని అన్నాడు. ఓకే, సింప్లీ చూడండి 6th March 1949 ఏమవుతుంది అని అంటే ఇఫ్ సపోజ్ బుధవారం. ఓకే, ఇఫ్ అనే కండిషన్ ఇచ్చిందనంటే ఇట్ వాజ్ వెన్స్డే ఆన్ 6th March 1949 మార్చ్ 6th రోజున ఏమవుతుంది అని అంటే బుధవారం వెన్స్డే వచ్చిందంట. ఓకే, అండ్ మనల్ని ఏమడిగిండు 7th March అడిగిండు. ఓకే, 7th March మార్చ్ మంత్ అడిగిండు. మార్చ్ మంత్ దే ఆర్ సెయింగ్ 1952 ఇయర్ అడిగిండు. సో ఈ డేట్ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ ఇక్కడ 7th ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక పర్సన్ బర్త్డే 6th March 1949 వెన్స్డే వచ్చిందని అంటే నెక్స్ట్ ఇయర్ 1950 బుధవారం. ఓకే, బుధవారం కాకుండా గురువారం వస్తుంది. ఓకే, సింపుల్గా చూడండి 1949లో ఒక పర్సన్ బర్త్డే వెన్స్డే వచ్చింది. మన 1950లో ఏమవుతుంది థర్స్డే వస్తుంది. 1951లో ఏమవుతుంది ఫ్రైడే వస్తుంది. ఓకే, ఇక్కడ బిట్వీన్లో ఎక్కడ కూడా మనకి February 29 ఎఫెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్లా మనకి వన్ డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇఫ్ సపోజ్ ఆ మిడిల్లో మాత్రం February 29 ఎఫెక్ట్ చేసింది అంటే మాత్రం ఎట్ అ టైం మనకి 2 days చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో 1952 అని అంటే 1952 మార్చ్ మంత్ అంటే కంప్లీట్గా ఇక్కడ February 29 ఇంక్లూడ్ అవుతుంది, ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో ఫ్రైడే నుంచి మనం ఏం చేయాలి అని అంటే ఒక 2 days ఎక్స్ట్రా తీసుకోవాలి. సో అంటే సాటర్డే అండ్ సండే, ఇక్కడ సండే వస్తుంది. ఇప్పుడు ఇది 6th Marchకి. ఓకే, ఇక్కడ 6th March, హియర్ 6th అండ్ హియర్ 6th. సో అంటే 6th March 1952 సండే వస్తుంది. ఓకే, దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే మన సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ మనకి హైయెస్ట్ ఇయర్ ఏముందో చెక్ చేయాలి 1952 అండ్ లీస్ట్ ఇయర్ 1949 ఉంది 1949. సో డిఫరెన్స్ చెక్ చేయాలి 3. ఇప్పుడు 3 years డిఫరెన్స్ ఉంది. ఈ 3 yearsలో ఇఫ్ సపోజ్ ఏదైనా కానీ లీప్ ఇయర్ అయితే February 29 ఎక్స్ట్రా రావడానికి ఛాన్సెస్ ఉంది. మరి 49 లీప్ ఇయర్ కాదు అండ్ 50 లీప్ ఇయర్ కాదు, 51 లీప్ ఇయర్ కాదు, 52 ఈసే లీప్ ఇయర్. ఎందుకు తీసుకుంటున్నామంటే మార్చ్ వరకు వచ్చినామంటే February 29 కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. సో అంటే +1 ఇంక్రీజ్ చేస్తుంటే 4 odd days వచ్చినాయి. 4 odd daysని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ వెన్స్డేకి యాడ్ చేయాలి. సో వెన్స్డే +4 ఏమవుతుంది అని అంటే బుధవారం. సో నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేకి వచ్చినాం అన్నమాట. ఓకే, బట్ మనం ఇది ఫైండ్ అవుట్ చేసింది 6th Marchకి. ఓకే, 6th Marchకి ఫైండ్ అవుట్ చేసినాం. మరి 6th March 1952 సండే అయితే మరి 6th March 1952 సండే అయితే +1 చేస్తే ఏమవుతుంది 7th March
7th March 1952 వస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, మండేగా ఆన్సర్ తీసుకోవచ్చు. సో అంటే అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మండే. మండే ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ A and B are married couple and X and Y are brothers. X is the brother of A and how is Y related to B అని ఇచ్చిండు. ఓకే, A మరియు Bలు వివాహమైనటువంటి జంట, X మరియు Yలు సోదరులు, అండ్ ఎక్స్ అనే వ్యక్తి ఏ యొక్క సోదరుడు అంట, ఎక్స్ అనే వ్యక్తి ఏ యొక్క సోదరుడు అయినా వై అనే వ్యక్తి బీనకు ఏ మగను అని ఇచ్చిండు. ఓకే, సో అయినా వై అనే వ్యక్తి బీనకు ఏ మగను అని ఇచ్చిండు. సో సింప్లీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ A and B ఆర్ మ్యారీడ్ కపుల్స్, ఏ మరియు బీలు వివాహమైనటువంటి జంట అని అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే, సో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ 2 ప్యారలల్ లైన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. A and B మ్యారీడ్ కపుల్స్ అంటే వాళ్ళని మ్యారీడ్ కపుల్స్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ బిట్వీన్లో నేను ఏం చేస్తున్నా అంటే 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో మ్యారీడ్ కపుల్స్కి 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ X and Y ఆర్ బ్రదర్స్ అని ఇచ్చిండే, X మరియు Yలు సోదరులు అంట. ఓకే అది క్లియర్. అండ్ ఎక్స్ అనే వ్యక్తి ఏ యొక్క సోదరుడు అంట, ఎక్స్ అనే వ్యక్తి ఏ యొక్క సోదరుడు, ఎక్స్ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ అని అంటే ఎక్స్ అండ్ ఏలు ఇక్కడ మనకి ఏమవుతారంటే సేమ్ జనరేషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే ఏకి ఎక్స్ ఏమవుతారంటే బ్రదర్ అవుతాడు. ఓకే, సో ఎక్స్కి వై కూడా బ్రదరే అవుతాడు. వై బికాస్ ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్, ఎక్స్ మరియు వైలు ఏమవుతారంటే బ్రదర్స్. మరి ఎక్స్ ఏకి బ్రదర్ అవుతాడు కాబట్టి సేమ్ వీళ్ళందరూ కూడా సేమ్ జనరేషన్లో ఒకే జనరేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే ఏ మరి మేల్ పర్సనా, లేదు అని అంటే బి మేల్ పర్సనా, లేదు అంటే ఇఫ్ బి అనే పర్సన్ ఫీమేల్ పర్సనా, ఏ అనే పర్సన్ ఫీమేల్ పర్సనా అనేది మనకేం క్లారిటీ లేదు. సో అంటే ఇక్కడ మనకి ఇట్లా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ అడిగిందంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు బి, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు బి అని అంటే బి అనే పర్సన్కి ఇక్కడున్న వై అనే పర్సన్ ఏమవుతాడో కనుక్కొని చెప్పమన్నాడు. ఓకే, సో అంటే ఇక్కడ కూడా చూడండి వై అను వ్యక్తి బీనకు ఏమవుతాడని ఇచ్చిండు. అంటే బి అనే పర్సన్ మీరే అని అనుకుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వై ఏమవుతాడు. ఇఫ్ సపోజ్ మీరు మేల్ అని అనుకుంటే మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ మీకు ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఇఫ్ సపోజ్ మీరు ఫీమేల్ అని అనుకోండి, ఇఫ్ సపోజ్ బి అనే పర్సన్కి ఏ అనే పర్సన్ హస్బెండ్ అవుతాడు, మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మీకు ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో అంటే ఇప్పుడు బి అనే పర్సన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఇక్కడ వై మాత్రం బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో ఫస్ట్ ఆప్షన్ బ్రదర్ ఇన్ లా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 60కి 1 ఆన్సర్. అండ్ లెట్ us get into the next question. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చిండు. ఓకే, ఈ క్రింది పటంలో వృత్తముల సంఖ్యను చెప్పమన్నాడు. సో సింప్లీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్, ఆ సర్కిల్లో సెకండ్ సర్కిల్ అండ్ థర్డ్ సర్కిల్ ఉంది. సో దీంట్లో మనకి 3 సర్కిల్స్ ఉన్నాయి. ఇట్లాంటి డయాగ్రామ్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్ సైడ్ అండ్ బాటమ్ సైడ్, రైట్ సైడ్ అంటే 3 into 4 ఏమవుతుంది, 12 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 12 సర్కిల్స్కి ఈ 2 కంబైన్ అయిన దగ్గర ఒక సర్కిల్ నోట్ చేసిండు. ఈ 2 కంబైన్ అయిన దగ్గర లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ సైడ్ కంబైన్ అయిన దగ్గర 1 సర్కిల్. సో అంటే ఇక్కడ 1 2 3 4 అండ్ మిడిల్లో 5. ఈ 5ని దీనికి యాడ్ చేసినామని అనుకోండి, 12 + 5 17 సర్కిల్స్ ఉన్నాయి. 17 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. సో మనకి ట్రయాంగిల్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ అండ్ స్క్వేర్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సర్కిల్స్ అని అంటే మనకి డైరెక్ట్గా అపియర్ అవుతున్నాయి, అవి ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఏ గివెన్ ఫిగర్ ఆఫ్ ఓపెన్ డైస్ విచ్ డైస్ కెన్ వి మేక్. ఈ క్రింది విడదీయబడిన పాచిక నుండి ఏ పాచికలను తయారు చేయవచ్చని ఇచ్చిండు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో మనకి ఓపెన్ డైస్ రూల్స్ ఏమున్నాయంటే ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఆర్ ఇన్ ఏ ఓపెన్ డైస్ ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఈ కండిషన్ ఐడియా ఉంది అంటే సింపుల్గా మనం ఈ డైస్ని క్లోజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ సింప్లీ చూడండి, ఓపెన్ డైస్లో ఏమవుతుందంటే ఆల్టర్నేట్ సర్ఫేసెస్ అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతుంది. ఓకే, సో సిడి అనేవి ఏమవుతున్నాయి, ఓపెన్ డైస్ కాదా, సికి డి ఆల్టర్నేట్ ఉంది అని అంటే సి అండ్ డి ఆపోజిట్ సర్ఫేసెస్. అండ్ సిమిలర్లీ బి అండ్ ఎఫ్ అనేవి కూడా మనకి ఆపోజిట్ అవడానికి ఛాన్సెస్ ఉంది, అవి ఆల్టర్నేట్స్ కాబట్టి. అండ్ రిమైనింగ్ పెయిర్ ఏముందంటే ఏఈ. సో మరి 2 పెయిర్స్ని ఫైండ్ అవుట్ చేసినామనంటే రిమైనింగ్ పెయిర్ అనేది కంపల్సరీగా అవి క్వైట్ ఆపోజిట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇవి మనకి 3 పెయిర్స్ అనేవి ఇక్కడ మనకి కనిపించింది. ఇప్పుడు 3 పెయిర్స్లో ఏ పెయిర్ కూడా మనకి అడ్జసెన్స్లో అంటే పక్కనే ఉన్నా కానీ దాన్ని మనం ఆన్సర్గా తీసుకోకూడదు. వై బికాస్ ఎప్పుడైనా కానీ ఆపోజిట్లో ఉండేటువంటివి పక్కనే అంటే అడ్జసెన్స్లో అపియర్ అవ్వవు. సో ఇక్కడ సింప్లీ చూడండి, ఒక పెయిర్, 1 పెయిర్ ఫస్ట్ పెయిర్ అండ్ సెకండ్ పెయిర్ అండ్ థర్డ్ పెయిర్. ఈ పెయిర్స్ అనేవి పక్కన కనిపించినాయి అంటే ఆల్ఫాబెట్స్ మనకి ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడమే. సో మరి ఏఈఎఫ్ ఉంది, ఏఈ యాక్చువల్లీ ఏమవుతున్నాయి, ఆపోజిట్స్ అవుతున్నాయి. మరి ఏఈ అడ్జసెన్స్లో ఉన్నాయని అంటే ఫస్ట్ వన్ కాదు. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ ఓపెన్ డైస్ని మనం క్లోజ్ చేసి ఒక
కంప్లీట్ డైస్గా కన్స్ట్రక్ట్ చేసినామని అనుకోండి, ఏ అనేది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి డైస్ మాత్రం రావు. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ సిడిఎఫ్, సి అండ్ డి ఏమవుతున్నాయి చూడండి, సి అండ్ డి అనేవి ఇక్కడ మనకి ఆపోజిట్లో ఉండాలి, ఇక్కడ అడ్జసెంట్స్లో ఉన్నాయి, అంటే 2కి కూడా ఛాన్స్ లేదు. ఈ పర్టికులర్ డైస్ని మనం కన్స్ట్రక్ట్ చేసినాం అనుకోండి ఒక కంప్లీట్ డైస్గా, సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ పాసిబుల్ కాదు. అండ్ ఏడిబి అనేది ఉంది. సో మరి ఏడిబి అడ్జసెంట్స్, ఏడిబి అనేవి ఆపోజిట్స్ కాదు, అడ్జసెంట్స్లో ఉండొచ్చు, థర్డ్కి ఛాన్స్ ఉంది. సో అంటే మనం థర్డ్ ఆన్సర్ వచ్చింది కదా, దాన్ని వెంటనే చేయకూడదు, ఫోర్త్ వన్ కూడా చెక్ చేసి క్లోజ్ చేయాలి. సో మరి ఏడిసి ఉంది, అండ్ ఏడిసి అని అంటే సిడి ఉన్నాయి కదా, సిడి అనేవి ఇక్కడ చెక్ చేయండి, సిడి అనేవి ఏమవుతున్నాయి అంటే అడ్జసెంట్స్లో ఉన్నాయి. సో మరి ఫోర్త్ ఆప్షన్ కూడా పాసిబిలిటీ లేదు. సో అంటే ఓన్లీ థర్డ్ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ 3 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో మరి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 3. అండ్ 63, a colored cube is cut into smaller cubes. If there are 8 colorless cubes, then how many smaller cubes are there? ఒక క్యూబ్ని కలర్స్ వేసి పెయింట్ చేసి కట్ చేసిన తర్వాత కలర్లెస్ క్యూబ్స్ అనేవి టోటల్ క్యూబ్స్లో 8 వచ్చినాయండి. 8 అనేది కలర్లెస్ క్యూబ్స్ వస్తే టోటల్గా ఎన్ని క్యూబ్స్ ఉన్నాయో చెప్పమన్నాడు. యాక్చువల్లీ ఒక రంగులు వేసిన సమఘనంను చిన్న చిన్న సమానమైన గణములుగా విభజించినప్పుడు చిన్న చిన్న సమానమైన గణములు అంటే సమగణములు, రంగులేని గణములు 8 ఏర్పడినట్లయితే మొత్తం ఏర్పడు చిన్న గణముల సంఖ్య ఎంత అని అన్నాడు. ఓకే, సింప్లీ చూడండి. సో రంగు లేని గణములు అని అంటే మనకి ఈ సమగణములలో n-2 హోల్ క్యూబ్ అనేది ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. సో n-2 హోల్ క్యూబ్ అనేది ఏమవుతుందంటే 8కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, సంథింగ్ నెంబర్లోంచి -2 చేసి క్యూబ్ చేసినామని అనుకోండి 8 వస్తుంది. యాక్చువల్లీ 2 క్యూబ్ అనేది 8 అవుతుంది. సో అంటే ఇక్కడ 2 క్యూబ్ చేయాలంటే ఏ నెంబర్లోంచి -2 చేయాలి, 4 అనే నెంబర్లోంచి మైనస్ చేయాలి. సో 4 - 2 అంటే హియర్ మనకి హింట్ ఏం దొరుకుతుందంటే n = 4 అవుతుంది. n = 4 అయితే 4 - 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8, అంటే 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8 అవడానికి ఛాన్సెస్ ఉంది. సో అప్పుడు మరి n వాల్యూ ఏమవుతుందనంటే 4 అవుతుంది కాబట్టి టోటల్ స్మాలర్ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత టోటల్ క్యూబ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, టోటల్ క్యూబ్స్కి ఫార్ములా మొత్తం చిన్న గణములకి ఫార్ములా ఏమవుతుంది, n³ అవుతుంది. ఓకే, సో మరి n వాల్యూ హియర్ 4 కాబట్టి 4 క్యూబ్ దట్ ఈక్వల్ టు 64. ఓకే, 64 ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, రమేష్ ర్యాంక్స్ 13th in a class of 33 students. Rank wise there are 5 students below Suresh. How many students are there between Ramesh and Suresh అన్నాడు. ఓకే, ఒక తరగతిలో మొత్తం 33 మంది విద్యార్థులు కలరు. రమేష్ ఆ తరగతిలో 13వ స్థానంలో కలడు. ఓకే, రమేష్ అనే పర్సన్ 13వ స్థానంలో ఉన్నాడంట. ర్యాంకుల ప్రకారము సురేష్నకు క్రింది వైపున 5 వ్యక్తులు ఉన్నారంట. ఇప్పుడు చూడండి, ర్యాంక్స్ ఎట్లా కౌంట్ చేస్తాం, స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ పొజిషన్లో రమేష్ ఏమో 13th పర్సన్ అంటే 33 మెంబర్స్లో. సో ఇప్పుడు సురేష్ ర్యాంక్ ఏమేమి చెప్తున్నాడు అంటే, సురేష్ ర్యాంక్ ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సురేష్కి ఇంకా బ్యాక్ సైడ్లో అంటే అతనికన్నా తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారంట. అంటే అక్కడ సురేష్ ర్యాంక్ గురించి కూడా హింట్ ఇచ్చిండు. అయితే ఆ తరగతిలో రమేష్కు మరియు సురేష్కు మధ్య గల విద్యార్థులు ఎందరని ఇచ్చిండు. రైట్, ఓకే, ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో కంప్లీట్లీ మనకి ఇది ఒక రో తీసుకుందాం. ఈ రోలోనే ఆ 33 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 33 మెంబర్స్, మీకు క్లారిటీ ఉంటే సింపుల్గా మనం దాన్ని ఓరల్గా కూడా చెప్పచ్చు. సో 33 ఉంది, అండ్ ఈ 33 పర్సన్స్లో రమేష్ అనే పర్సన్, ఈ ప్లేస్ అనేది రమేష్ అనే పర్సన్ అనుకుంటే ఈయన ఏ ప్లేస్లో ఉన్నాడంటే 13th ప్లేస్లో ఉన్నాడు. రమేష్ 13th ప్లేస్లో ఉన్నాడు టాప్ సైడ్ నుంచి. ఎప్పుడైనా కానీ ర్యాంక్స్ స్టార్టింగ్ 1, 2, 3 ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తాం కదా, రమేష్ ర్యాంక్ అనేది 13th ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు ర్యాంకుల ప్రకారం సురేష్నకు క్రింది వైపు 5 విద్యార్థులు కలరంట. ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఒక ప్లేస్లో సురేష్ ఉన్నాడు. ఓకే, ఇట్లా పైనుంచి కౌంట్ చేసుకుంటూ వస్తున్నాడు, టాప్స్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు సురేష్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు సురేష్కి క్రింది వైపు 5 ఉన్నారంట. ఓకే, సో 1, 2, 3, 4, 5. సో అంటే ఈ బాటమ్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే సురేష్ పొజిషన్ ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే ఈ రోలో రమేష్ ఈజ్ 13th ఫ్రమ్ ద టాప్ సైడ్ అండ్ సురేష్ ఈజ్ 6th ఫ్రమ్ ద బాటమ్ సైడ్. ఇప్పుడు యాక్చువల్లీ 13 and 16 చేస్తే ఈ నెంబర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి 33 అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమం టోటల్ అవుతుంది. మ్యాక్సిమం టోటల్ అంటే ఇక్కడ ఏ పర్సన్ కూడా ఈ అరేంజ్మెంట్లో డబుల్ టైమ్స్ కౌంట్ కాదు. సో అంటే సింప్లీ ఇక్కడ మిడిల్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే 33 - 13 + 6 అనమాట. ఓకే, సో 33 - 19 దట్ ఈక్వల్ టు 14. సో అంటే ఈ బిట్వీన్ మెంబర్స్ ఏమవుతారంటే 14 మెంబర్స్ అవుతారు. మరి 14 మెంబర్స్ ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్లో, 14 మెంబర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇట్లా సింప్లీ మనం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డయాగ్రామ్లో ఇమాజిన్ చేసుకున్నామంటే మాత్రం ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. 65లో ఇట్లా ఉంది, స్టేట్మెంట్స్ సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అండ్ ఆల్ పెన్స్ ఆర్ షీట్స్.
సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చింది. కంక్లూజన్స్, ఫస్ట్ కంక్లూజన్ ఈస్ సమ్ బుక్స్ ఆర్ చైర్స్ అండ్ 2 some chairs are books. They are saying third conclusion is all tables are chairs and fourth one some tables are chairs. Okay, సో దీన్ని మనం ఈ 65 డయాగ్రామ్కి ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేసుకొని ఆ డయాగ్రామ్లో ఈ కంక్లూజన్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయో చూస్ చేసుకొని చెక్ చేయాలి. ఓకే, మరి తెలుగులో కూడా చెక్ చేయొచ్చు దీన్ని. కొన్ని పుస్తకంలో పెన్లు, కొన్ని పుస్తకంలో పెన్లు, అన్ని పెన్నులు కుర్చీలు, కొన్ని కుర్చీలు టేబుళ్ళు, కొన్ని పుస్తకంలో కుర్చీలు అనేవి ఇక్కడ కంక్లూజన్స్ నిర్ధారణలో ఉన్నాయి. అండ్ కొన్ని కుర్చీలు పుస్తకంలో, అన్ని టేబుల్లో కుర్చీలు, కొన్ని టేబుల్లో కుర్చీలు. ఆప్షన్ చూస్తే అన్నీ సరి అయినవని ఉంది. అండ్ సెకండ్ వన్ కేవలం 1, 2 మరియు 3 సరి అయినదని ఉంది. అండ్ థర్డ్ వన్ కేవలం 1, 2 మరియు 4 సరి అయినవని ఉంది. అండ్ ఫోర్త్ వన్ కేవలము 2, 3 మరియు 4 సరి అయినవి అనేది ఉంది. ఓకే, సో మరి దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకటనలకి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, డయాగ్రామ్స్ కొన్ని పుస్తకములు పెన్నులు అని అంట. రైట్. ఓకే, సో కొన్ని పుస్తకములు పెన్నులు అని ఇచ్చిన. రైట్, ఇట్లా నోట్ చేసిన పెన్నులు. సమ్ బుక్స్ ఆర్ పెన్స్. నెక్స్ట్ అన్ని పెన్నులు కూడా కుర్చీలు అంట. ఈ పెన్నులు అన్నీ కూడా ఏమంటున్నాడు, ఈ పెన్నులు అన్నీ కూడా కుర్చీలు అని ఇచ్చిండు. సో ఆల్ పెన్స్ ఆర్ చైర్స్ అని ఇచ్చిండు. ఇవి కుర్చీలు. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని కుర్చీలు టేబుల్, కొన్ని కుర్చీలు టేబుల్ అనమాట. ఓకే, కొన్ని కుర్చీలు టేబుల్ అని అంటే ఇంతవరకు నోట్ చేసినాం. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఓకే, ఒకసారి చెక్ చేయండి. కొన్ని పుస్తకములు పెన్నులు, అన్ని పెన్నులు కుర్చీలు, కొన్ని కుర్చీలు టేబుల్. సో దీంట్లో అక్కడ ఇచ్చినటువంటి మనకి కంక్లూజన్స్ కరెక్ట్ అవుతున్నాయో చెక్ చేద్దాం. సో నెంబర్ 1 కంక్లూజన్, నెంబర్ 2 అండ్ నెంబర్ 3, నెంబర్ 4. ఓకే, సో దీంట్లో ఏది కరెక్ట్ అయితే అక్కడ టిక్ మార్క్ తీసుకుందాం. అండ్ ఒకవేళ అది రాంగ్ అయితే మాత్రం క్రాస్ మార్కింగ్ తీసుకుందాం. సో మరి కొన్ని పుస్తకంలో కుర్చీలు ఇక్కడ చెక్ చేద్దాం. కొన్ని పుస్తకంలో కుర్చీలు, ఈ కొన్ని పుస్తకంలో కుర్చీలు అంటే ఈ ప్లేస్లో పెన్నులు ఉన్నాయి అండ్ కుర్చీలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని పుస్తకంలో కుర్చీలు అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇంకొకటి ఇక్కడ మనం ఫస్ట్ దీంట్లో ఏమైనా కూడా కాంప్లిమెంటరీ పెయిర్స్ని ఏమో చెక్ చేయాలి. కాంప్లిమెంటరీ పెయిర్స్ ఏవి కూడా కనపడట్లేదు. సో అందుకని మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటున్నాం డయాగ్రామ్లో. నెక్స్ట్ కొన్ని కుర్చీలు పుస్తకంలో, సెకండ్ వన్ కొన్ని కుర్చీలు పుస్తకంలో అంటే సమ్ చైర్స్ ఆర్ బుక్స్. కొన్ని కుర్చీలు పుస్తకంలో అంటే ఇవి కుర్చీలు దీంట్లో ఉన్నాయి కదా, ఇవి పుస్తకంలో అవడానికి ఛాన్సెస్ ఉందా, ఉంది. సో అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ అన్ని టేబుల్లో కుర్చీలు అని ఉంది. అన్ని టేబుల్లో కుర్చీలు అంటే ఈ టేబుల్స్ అన్ని కుర్చీలు అవ్వాలి అని అంటే ఈ సర్కిల్కి అరౌండ్ చేస్తూ ఉండాలి కానీ ఎక్కడ లేదు కదా అది. సో థర్డ్ వన్ అనేది ఇక్కడ మనకి రాంగ్ అవుతుంది. కంక్లూజన్ నిర్ధారణ అనేది కొన్ని టేబుల్ కుర్చీలు. ఓకే, కొన్ని టేబుల్ కుర్చీలు అంటే కొన్ని టేబుల్ కుర్చీలు అవుతున్నాయా, ఇక్కడ కుర్చీలు అనే సర్కిల్ ఉంది కదా, మరి ఖచ్చితంగా కొన్ని టేబుల్ కుర్చీలు అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఆల్సో కరెక్ట్. సో అంటే 1, 2 అండ్ 4 అనేది ఏ ఆప్షన్లో కరెక్ట్ అవుతుందో చెక్ చేయండి. సో మరి 1, 2 అండ్ 4 అనేది థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది కదా. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. 6 persons are sitting in a circle. A is facing B and B is to the right of E and the left of C. C is to the left of D and F is to the right of A. Now D exchange his seat with F and E with B. Who will be sitting to the left of D అని ఇచ్చింది. ఓకే, ఇట్లా ఉంది క్వశ్చన్. 6 వ్యక్తులు ఒక వృత్తాకార టేబుల్లో కూర్చొని ఉన్నారు. ఏ అనే వ్యక్తి బీనకు వ్యతిరేక స్థానంలో కలడు. బి అనే వ్యక్తి ఈ యొక్క కుడివైపున మరియు సి యొక్క ఎడం వైపున కలడు. సి అనే వ్యక్తి డీనకు ఎడం వైపున కలడు. ఎఫ్ అనే వ్యక్తి ఏ యొక్క కుడివైపున కలడు. ఒకవేళ డి మరియు ఎఫ్లు వారి స్థానాలను అదేవిధంగా ఈ మరియు బీలు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నట్లయితే అంటే డి మరియు ఎఫ్ అండ్ ఈ మరియు బీలు ఎక్స్చేంజ్ చేసుకోవాలంట. ఓకే, అయితే డి యొక్క ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి ఎవరు అన్నాడు. ఇక్కడ కూడా హూ విల్ బీ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ 6 మెంబర్స్ అన్నాడు కదా, 6 మెంబర్స్కి సర్కిల్ అరేంజ్మెంట్ తీసుకుందాం. 6 మెంబర్స్ అంటే ఇట్లా మనం తీసుకుందాం. సేమ్ ఈక్వల్ ప్లేసెస్గా ఇట్లా తీసుకోవచ్చు. ఒక వర్టికల్ లైన్ అండ్ క్రాస్ లైన్ తీసుకుంటే వాళ్ళు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటున్నారు. ఓకే, సో 6 వ్యక్తులు వృత్తాకార టేబుల్లో కూర్చొని ఉన్నారు. ఏ అనే వ్యక్తి బీనకు వ్యతిరేక స్థానంలో ఉన్నాడంట. ఇక్కడ ఏని తీసుకుందాం, ఏ అనే వ్యక్తి బీనకు వ్యతిరేక స్థానంలో ఉన్నాడంటే ఆపోజిట్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, మన చాయిస్. ఏ అనే పర్సన్ నేను ఇక్కడ తీసుకున్నాను కన్వీనియంట్గా. నెక్స్ట్ బి అనే వ్యక్తి ఈ యొక్క కుడివైపున కలడంట. సో బి అనే వ్యక్తి ఈ యొక్క కుడివైపున కలడు అంటే ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా సెంటర్ ఫేస్ చేస్తున్నట్లు అనమాట. వృత్తాకార టేబుల్లో కూర్చున్నారంటే సెంటర్ ఫేస్ చేస్తున్నారు. సో అంటే కేంద్రం వైపు ఫేస్ చేస్తున్నారు. మరి కేంద్రం వైపు ఫేస్ చేసేటప్పుడు ఇక్కడ ఈ అనే పర్సన్ తీసుకుంటే ఈ సెంటర్కి ఇట్లా ఫేస్ చేస్తున్నాడు అంటే ఈకి రైట్ సైడ్లో బి ఉన్నట్లే కదా, ఈకి లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. ఓకే, మరి ఈకి రైట్ సైడ్లో బి ఉన్నాడు, మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది.
బి అనే వ్యక్తి ఈయనకు కుడి వైపున మరియు సి యొక్క ఎడమ వైపున కలడంట. ఇప్పుడు బి అనే వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పిండు. ఈ బి అనే వ్యక్తి ఈ యొక్క కుడి వైపున ఉన్నాడంట, ఇదే బి అనే వ్యక్తి సి యొక్క ఎడమ వైపున ఉన్నాడంట. మరి ఇక్కడ చూడండి, సి అనే పర్సన్ ఇట్లా తీసుకొని సి అనే పర్సన్ సెంటర్కి ఫేస్ చేస్తుంటే, సో ఇక్కడ సేమ్ పాయింట్ని బి అనే పర్సన్ దగ్గరికి చెప్తున్నాడు. బి అనే వ్యక్తి ఈ యొక్క కుడి వైపున మరియు సి యొక్క ఎడమ వైపున కలడం అని అన్నాడు. ఓకే, మరి ఈ అనే పర్సన్కి రైట్ సైడ్ ఇక్కడ సెంటర్ ఫేస్ చేస్తే ఈకి రైట్ సైడ్లో ఉంటాడు, సి ఇక్కడ సెంటర్ ఫేస్ చేస్తే సికి లెఫ్ట్ సైడ్లో బి ఉంటాడు. నెక్స్ట్ సి అనే వ్యక్తి డీనికి ఎడమ వైపున కలడంట. ఈ సి అనే వ్యక్తి డీనికి ఎడమ వైపున కలడు, డీనికి ఎడమ వైపున సి ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకటే ప్లేస్ రిమైనింగ్ ఉంది, అది ఇంకా ఎఫ్కి ఇవ్వాల్సిందే. మరి ఇక్కడ చెక్ చేద్దాం. సి అనే వ్యక్తి డీనికి ఎడమ వైపున కలడు, ఎఫ్ అనే వ్యక్తి ఏకి కుడి వైపున కలడు. మరి ఏకి కుడి వైపు ఎఫ్ ఉండాలి కదా, సో ఇట్లా తీసుకుందాం. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అనమాట. మరి ఇక్కడ మనకి చిన్న కంక్లూజన్స్ కూడా ఎండింగ్లో ఇచ్చిండు, మనకి ఎట్లా చేంజ్ చేయాలో ఇచ్చిండు. ఒకవేళ డి మరియు ఎఫ్లు వారి స్థానాలను అదేవిధంగా ఈ మరియు బిలు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నట్లయితే అని ఇచ్చిండు. ఇక్కడ మనం ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకుందాం. న్యూ అరేంజ్మెంట్ అనమాట. ఇది న్యూ అరేంజ్మెంట్. సో ఈ న్యూ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరివేరు ఇక్కడ చేంజ్ కావాలి, డిఎఫ్లు వారి స్థానాలను మార్చుకోవాలి. అంటే ఈ డి అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు, ఎఫ్ ఉంటాడు, ఈ ప్లేస్లో డి ఉంటాడు. ఓకే, మళ్ళీ ఇంకెవరు ఎక్స్చేంజ్ కావాలి, ఎవరు ఎక్స్చేంజ్ కావాలి అని అంటే ఈ బీలు కూడా ఎక్స్చేంజ్ కావాలంట. ఓకే, సో ఈ ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు, అంటే బి ఈ ప్లేస్కి రావాలి, ఈ ప్లేస్కి రావాలి. అండ్ ఏ అనే పర్సన్ సేమ్ ప్లేస్లో ఉంటాడు, అండ్ సి అనే పర్సన్ కూడా సేమ్ ప్లేస్లో ఉంటాడు. ఓకే, సో మరి సేమ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఈ న్యూ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. మరి డీకి ఎడమ వైపున కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంటే డీకి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు, డి సెంటర్ ఫేస్ చేస్తే ఏ ఉన్నాడు. సో మరి ఏ అనేది ఏ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్లో 67 క్వశ్చన్లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చిండు, కోడ్ల అసమానతలు. కొన్ని ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్స్కి మధ్యలో గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ అనే సింబల్స్ అనేవి ఇక్కడ మనకి యూజ్ చేసుకొని ఇస్తున్నాడు. మరి చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఏముందంటే ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అండ్ లెస్ దాన్ ఈ అండ్ లెస్ దాన్ ఎఫ్ ఇట్లా ఉంది. సో ఎప్పుడైనా కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టును మెర్జ్ చేయాలి. మెర్జింగ్ మీన్స్ ఏమవుతుందంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఈ బి ఈక్వల్ టు సి అంటే రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇవి రెండు పక్క పక్కనే రాసేయచ్చు. ఈజ్ ఈక్వల్ టుని ఇక్కడ మనం రిమూవ్ చేసి అండ్ సేమ్ సింబల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, లెస్ దాన్ ఈ అండ్ లెస్ దాన్ ఎఫ్ ఇట్లా తీసుకున్నాం. ఓకే, సో ఇది ఒక స్టేట్మెంట్గా క్రియేట్ చేసినాం. ఈ స్టేట్మెంట్స్లో అక్కడ ఇచ్చినటువంటి కంక్లూజన్. సో ఫస్ట్ కంక్లూజన్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ సెకండ్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దాన్ డి అనేది ఉంది. ఓకే, సో మరి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఆ స్టేట్మెంట్లో మ్యాచ్ అవుతున్నాయా, కరెక్ట్ అవుతున్నాయో చెక్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఏ. సో ఎఫ్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఎప్పుడైనా కానీ ఒక టూ ఎలిమెంట్స్కి బిట్వీన్లో రివర్స్ సింబల్స్ ఉన్నాయంటే మాత్రం ఆ కంక్లూజన్ అనేది అసలు కరెక్ట్ కావడానికి ఛాన్సెసే లేదు. ఓకే, మరి ఏ నుంచి ఎఫ్ వరకు చూడండి, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే సింబల్స్ రివర్స్ అయినాయంటే సో రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. సో ఫస్ట్ వన్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది, అది క్లోజ్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ డి అంట. సో ఏకి అండ్ డీకి బిట్వీన్లో ఏ సింబల్ కామన్ ఉంచోండి, గ్రేటర్ దాన్ సింబల్ కామన్ ఉంది, ఈక్వల్ టుని రిమూవ్ చేసేయడమే. ఇక్కడ గ్రేటర్ దాన్ అపేర్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఏ గ్రేటర్ దాన్ డి ఈక్వల్ టు ఆన్సర్. ఓకే, సో అంటే మనం ఆన్సర్కి ఏం తీసుకోవచ్చు, కేవలం 2 సరైనది ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఓన్లీ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి 2 సెకండ్ ఆప్షన్లో ఉంది, మనం ఆన్సర్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింది సిరీస్ను పూరించండి అని అన్నాడు. ఓకే, సో 81 ఎట్లా వస్తుందంటే 3 cube into 3 దట్ ఈక్వల్ టు 81. నెక్స్ట్ సిరీస్లో 192 ఉందంటే 4 cube into 3 64 into 3 దట్ ఈక్వల్ టు 192. ఓకే, సో ఇక్కడ చూడండి 27 into 3 cube ఇది అండ్ 64 into 3 192. నెక్స్ట్ 5 cube into 3 అని అంటే సో సింప్లీ 375 అంటే 125 into 3 సింప్లీ 375. అండ్ సిమిలర్లీ 3, 4, 5 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ మనం ఏం తీసుకోవచ్చు 6 cube into 3 అని అంటే 216 into 3 600 అండ్ 16 3s are 48 అండ్ 648 ఈజ్ అవర్ ఆన్సర్. 648 ఆప్షన్లో ఉందా? ఓకే, 648 ఉంది. మరి 648 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ అసలు 1029 మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. మరి 1029 మ్యాచ్ అవ్వాలి అంటే 6 cube into 3 అనేది ఉంది. నెక్స్ట్ 7 cube into 3 అని అంటే సో సింప్లీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన 343 into 3 అని అంటే 300 into 3 900. సో 43 into 3 అని అంటే ఇక్కడ మనకి 40 120 అండ్ 9 129.
మరి 900 129 అంటే 1029 మ్యాచ్ అయింది. సో అంటే మన ఆన్సర్ 648 అవుతుంది, ఆల్రెడీ చూస్ చేసుకున్నాం. అండ్ క్వశ్చన్ నెంబర్ 69, సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చిండు. ఓకే, సో ఫస్ట్ పెయిర్ చెక్ చేసుకుంటే 2536 ఉంది. ఫస్ట్ పెయిర్ 2536, నెక్స్ట్ సెకండ్ పెయిర్ 144, సెకండ్ పెయిర్ 144 169, థర్డ్ పెయిర్ 100 121, ఫోర్త్ పెయిర్ 964 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్ ఉంది. అండ్ సిమిలర్లీ 12 స్క్వేర్ 13 స్క్వేర్ ఉంది సింప్లీ. నెక్స్ట్ 10 స్క్వేర్ 11 స్క్వేర్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ ఇది. 3 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ ఉంది. ఓకే, సో అన్నీ కూడా ఆల్ ఆఫ్ నెంబర్స్ ఆర్ స్క్వేర్సే, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. మరి 5 స్క్వేర్ 6 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 5 + 1 6 వచ్చింది. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్ స్క్వేర్ తీసుకున్నాడు. +1 కాన్సిక్యూటివ్ నెంబర్ స్క్వేర్స్, 10 + 1 11 కాన్సిక్యూటివ్ నెంబర్ స్క్వేర్స్. అండ్ 3 + 5 8 అవుతుంది. అంటే మనకు కంప్లీట్గా ఫోర్త్ వన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్గా ఎక్సెప్ట్ ఫోర్త్ ఆప్షన్, ఆల్ ఆప్షన్స్లో కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ స్క్వేర్స్ ఉన్నాయి. ఈ ఫోర్త్ ఆప్షన్లో మాత్రం మనకి 3కి 8కి 5 డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని మనం ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు పే కాంపెన్సేషన్ టు ద tune of rupees 1 lakh to the family members of those who are killed in railway accidents అని ఇచ్చింది. ఓకే, సో ఎవరైతే రైల్వే యాక్సిడెంట్స్లో చనిపోతున్నారో వాళ్ళకి 1 lakh కాంపెన్సేషన్ ఇవ్వాలనేసి గవర్నమెంట్ డిసైడ్ చేసిందని చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు గవర్నమెంట్ అట్లా డిసైడ్ చేసింది అని అంటే మనం అజంప్షన్స్, మనం ఏం ఊహించాలి అంటే ఎందుకు అట్లా గవర్నమెంట్ డిసైడ్ చేసింది అని అంటే ఫస్ట్ కన్క్లూజన్లో ఏముంది అని, అజంప్షన్లో ఏముంది అని అంటే ద గవర్నమెంట్ హ్యాస్ ఎనఫ్ ఫండ్స్ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ డ్యూ టు ద కాంపెన్సేషన్. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అనేది ఎవరైతే ఆ రైల్వే యాక్సిడెంట్స్లో చనిపోతున్నారో వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, సో అంటే ఫండ్స్ ఉన్నప్పుడే కదా గవర్నమెంట్ మరి ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం, దెర్ మే బీ రిడక్షన్ ఇన్ ఇన్సిడెంట్స్ ఆర్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని ఇచ్చిండు. అంటే ఇప్పుడు మనం దీని మీనింగ్ ఏమవుతుందనంటే అంటే ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ అంట, ఇట్లా కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వచ్చేటువంటి యాక్సిడెంట్స్ని మనం స్టాప్ చేయొచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే, మరి ఏ ఎగ్జామ్షన్ కరెక్ట్ ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిసిట్ అయితే దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, చూద్దాం. సో తెలుగులో ఎట్లా ఇచ్చిండు, రైలు ప్రమాదంలో మరణించే వ్యక్తుల యొక్క కుటుంబములకు రూపాయలు 1 లక్ష నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పింది. ఓకే, మరి ఫస్ట్ వన్ ఏముందంటే ప్రభుత్వం వద్ద నష్టపరిహారం ఇవ్వడానికి కావాల్సిన నిధులు ఉన్నాయని చెప్పిండు. ఓకే, ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసినాం. అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఎనఫ్ ఫండ్స్, పర్ఫెక్ట్గా ఫండ్స్ ఉన్నప్పుడే కదా మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను నివారించుటకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత నష్టపరిహారం ఇచ్చినా కానీ జరిగే ప్రమాదాలని ఆపలేము. నష్టపరిహారం అనేది ఇవ్వడం వల్ల మాత్రం ప్రమాదాలు జరగడం ఆగదు. కానీ ఆ ప్రమాదాలు జరగకుండా మాత్రం అండ్ రిడక్షన్ అవ్వడానికి లేదా తగ్గడానికి లేదా మొత్తం ఆగిపోవడానికి ఏదన్నా దాని మీద ప్రోగ్రామ్స్ జరిపితే మాత్రం కంపల్సరీ రావడానికి ఛాన్సెస్ ఉంది, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. మరి ఇప్పుడైతే ప్రభుత్వం వద్ద నష్టపరిహారం ఇవ్వడానికి కావాల్సిన నిధులు ఉన్నాయనైతే ఆన్సర్గా తీసుకోవచ్చు. అంటే సో ఊహన 1 అంటే సో అజంప్షన్ 1 అనేది ఇంప్లిసిట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అజంప్షన్ 1 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ తెలుగులో అయితేనేమో కేవలం ఊహన 1 మాత్రమే సరైనది అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, సో సింప్లీ ఇక్కడ మనకి చూడండి అజంప్షన్ అనేవి మాత్రం ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈజీగానే ఉంటాయి, కొంచెం మీకు ప్రాబ్లమాటిక్గా ఆర్గ్యుమెంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రైట్.